అందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. మీరు వింటున్నారు థైగ్యాప్ పాడ్కాస్ట్. ఇప్పుడు తెలుగులో. నేను మీ బీయింగ్ బ్రూట్. చెప్పరా, నువ్వెవరో చెప్పు. బోగస్ నువ్వు. నువ్వు. ఇవాళ మేము రివ్యూ చేయబోయే చిత్రము మ్యాడ్. MAD మ్యాడ్. నెట్ఫ్లిక్స్లో ఉంది ఇది. మా తట్టుకోలేని ఆనందానికి కారణం మా గొంతునే ఏమంటారు, వాయిస్ని ఏమంటారు, మా కంఠంలో మీకు తెలుస్తుందేమో. ఈ ఆనందం వెనకాల మన భారతదేశంలో ఎన్నో ఫైనల్స్ ఓడిపోయినా నిన్నటి ఫైనల్స్ ఓడిపోయినందుకు ఎలా అయితే ఓడిపోయిందో మమ్మల్ని బాగా బాధించింది. ఆ బాధ పెరిగి 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 ఆనందం కింద పిచ్చి నవ్వులతోటి అంతమించింది. బోగస్ నిన్న మనం ఇద్దరం చూసాము ఫైనల్స్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. టచ్ చేసింది బాబా. చాలా బాధకరమైన విషయం బ్రోట్ ఇది. ప్రపంచ చిప్ప మనకి దక్కలేదు. సో మనకి డిప్ప తగిలింది. అది బాగా మంచిగా, అంటే మనమే కొట్టుకున్నట్టు అనిపించింది ఏందో. అరే, థైగ్యాప్కి ఇన్ని అవార్డ్స్ వస్తున్నాయి. ఇండియా కూడా ఆఫ్టర్ ఆల్ ఒక్కటే కదా ట్రోఫీ, కప్పు తీసేసుకుంటుందిలే అనుకున్నాం. బట్ ఒక్క అవార్డు కోసం ఇంత కష్టపడాల్సి వచ్చింది, అయినా కానీ దక్కలేదు. ఇక్కడ మనకి తుమ్మితే అవార్డులు పడుతున్నాయి. ఇక్కడ అసలు మనం తట్టుకోలేకపోతున్నాం. ఇక్కడ ఇంకో రకమైన ప్రెషర్ మనకి. యాక్చువల్లీ నిన్ననే పోలీస్ కంట్రోల్ సెల్ కి ఫోన్ చేసి హరాస్మెంట్ కేసు బుక్ చేసాం మేము, అవార్డ్స్ ఇచ్చే వాళ్ళ మీద. కొంచెం ఎక్కువ ఇచ్చేస్తున్నారని చెప్పి, వద్దన్నా కానీ ఇస్తున్నారని చెప్పి మేమైతే వద్దు 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 అన్నా కానీ ఇట్లా మా ఇంట్లో దూరి పెట్టుకోండి సార్ పెట్టుకోండి అని చెప్పి. అంటే మా ఇంట్లో అంటే మేము ఎవరింట్లో అయితే ఉంటామో వాళ్ళ ఇంట్లో దూరి వేస్తున్నాం. కానీ ఎనీవేస్, నిన్న మనం మన క్రికెట్ టీం, మెన్స్ క్రికెట్, మళ్ళీ ఇది ఒకటి ఉంటుంది, మెన్స్ క్రికెట్ టీం అనాలి. మన మెన్స్ క్రికెట్ టీం అవార్డు దక్కించుకోలేదు కాబట్టి మన అవార్డ్ విన్నింగ్ సోషల్స్కి వెళ్ళిపోదాం. బోగస్ తప్పదు, అంతే. అవార్డ్ విన్నింగ్ సోషల్స్, ఇట్స్ అవార్డ్స్ మైనస్ వరల్డ్ కప్, మైనస్ వరల్డ్ కప్, ప్రపంచ చిప్ప, మిగతా ఉన్నాయి. అది బోగస్. మనం ఇన్స్టాగ్రామ్లో @_Thigap, ట్విట్టర్లో @Thigap, ఇంకా మన ఈమెయిల్ ఐడి వచ్చేసి mindthegap@gmail.com. అవార్డ్స్. రోహిత్ ఫోన్ చేసి మమ్మల్ని అడుగు, ఒక 2-3 అవార్డ్స్ ఇస్తాం. వరల్డ్ కప్ ఒకటి అడగకు, అది చెప్పాలి, అది. ఓకే బోగస్, మన బాధ అంతా చెప్పేసుకున్నాము. అంటే మన ఆనంద బాష్పాలు. ఇప్పుడు వచ్చేద్దాము, మనము ఏ కార్యక్రమంకి అయితే రికార్డింగ్ మొదలు పెట్టామో ఆ కార్యక్రమంకి వచ్చేద్దాము. నా 30 రూపాయలు ఎప్పుడు ఇస్తావు? చిల్లి గవ్వ కూడా ఇవ్వ నీకు. అది ఇలాంటి యాటిట్యూడ్ వల్లే దేశము అభివృద్ధి చెందుతుంది. అది ఎగ్జాక్ట్లీ. ఇన్ ప్రాఫిట్ గైస్, జీడీపీకి యాడ్ చేసుకోండి. థైగ్యాప్ పెన్స్ కన్ఫ్యూజ్డ్ అయి ఉన్నారు. వీళ్ళు సెమీఫైనల్స్కి వచ్చిండ్రు, ఫైనల్స్కి రాలేదు ఎందుకే అనుకుంటా అని. ఏదో ఒక మాకు కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. థైగ్యాప్ పెన్స్ ఇలాంటి కీలకమైన మ్యాచ్లు అప్పుడు మేము ఎవ్వరిని కలవం అన్నమాట. అది మేమిద్దరం కూడా కలవం. అదే డిస్కార్డ్ లో కూడా కయ్యన్లే కుయ్యన్లే. అవును, మేము జస్ట్ డెడ్ సైలెన్స్. ఎట్లయితే అహ్మదాబాద్ ఆడియన్స్ స్టేడియం ఉండేనో ఎగ్జాక్ట్లీ మేము కూడా అదే మెయింటైన్ చేస్తాం. విపాసన చేస్తుండే అందరం. దట్స్ ఇట్, సింపుల్. బోగస్ మ్యాడ్ నెట్ఫ్లిక్స్లో చూసాం మనం. సో మన అలవాటు ప్రకారం ఫస్ట్ సారాంశం చెప్పుకుందాము, తర్వాత జస్ట్ ఇన్ డీటెయిల్ చెప్పుకుందాం. సో బోగస్, జస్ట్ టేక్ ద మైక్ అండ్ వాగు, ఎంత వాగుతావో వాగు సారాంశం గురించి. బ్రూట్, మ్యాడ్ అనే సినిమా ఇది ఒక సొసైటీ మీద ఒక కామెంట్ లాంటిది. ఎందుకంటే సినిమా మొదలవుతూనే ఒక అమాయకుడు, ఒక మంచి బాలుడు తెలియకుండా ఇరుక్కున్న చిక్కుకున్న స్థలం నుండి తప్పించుకుందామని చెప్పేసి వాడి బలంతోనే, ఎలా అయితే ఫైనల్స్లో ఇండియా చేయలేదో అలా వీడు ఇవాళ అన్ని ఇండియా పైన ఉంటాయి వాడు అని. ఆల్ జోక్స్ ఆర్ ఆన్ ఇండియా క్రికెట్ టీమ్, బై ద వే. ఇండియా అంటే కంట్రీ కాదు. బీసీసీఐ యాక్చువల్లీ వాళ్ళ. సో అలా ఒక్క సెకండ్, ఐ అప్రిషియేట్ యూ. బీసీసీఐ అలా కాకుండా వీడు సొంత బలంతోనే ఫైట్ చేద్దాం, ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడదామని ట్రై చేస్తాడు బాగా గట్టిగా. చాలా ఓషన్స్ 11 ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓ పెద్ద స్పై థ్రిల్లర్, ఇక్కడ ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్ దుంకుతాడు, కానీ పట్టుబడతాడు.
ఏంట్రా నీ బాధ ఏంటి అంటే, తెలియకుండా అనుకోకుండా హఠాత్తుగా ఇంజనీరింగ్ అన్న కొంపలో నేను జారి పడినట్టున్నా. ఇది మొదలయ్యే ముందే నా లైఫ్ నేను సరిదిద్దుకోవాలి అని నేను అనుకుంటున్నానని ఇట్లా షేర్ చేసుకోగానే బావిలో కప్పల్లా కరెక్ట్ సొసైటీ మొత్తం ఆ చుట్టూరా వాడిని ఘిరాయించి ఇట్లా కాదురా, నువ్వు ఇట్లా పోతే పద్ధతిగా ఉండదు, సినిమా అంతే. మేమందరం మీ బురదలో మెస్సులుతుంటే నువ్వు బయటికి పోతా అంటే ఎట్లా, అమ్మా నువ్వు ఫేర్ అండ్ లవ్లీయా? ఇక్కడ 10+2+4 అన్న డెత్ ట్రాప్ ఏదైతే ఉంటుందో మన సొసైటీలో, హౌ కెన్ యూ ఎస్కేప్? కరెక్ట్, యూ కాంట్. ఇది నువ్వు చేయాల్సిందే. ఇది ఒక రైట్ ఆఫ్ ప్యాసేజ్. ఇది స్పార్టాలో ఎట్లా అయితే వాళ్ళని ఎడారిలో వదిలేసేవాళ్ళు పిల్లల్ని, ఇట్లా మనోళ్ళని ఇంజనీరింగ్ లో వదిలేసి చూసుకోరా నీ బతుకుని ఇదే అని చూసుకొని వదిలేస్తాం అనమాట. కరెక్ట్. సో అలాంటి సొసైటీ బావిలో కప్పల్లా వచ్చి వాడిని చుట్టూరా, నువ్వు ఈ బురద వాడివే, నువ్వు ఈ బురదకు చెందిన వాడివే, నువ్వు ఇక్కడే మెస్సులతో ఉండాలి, యా 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 అని వాడిని ఫుల్ కమాన్ అని వాడిని బ్రెయిన్ వాష్ చేసి వాడి జీవితం అంతా సంక నాకిచ్చేస్తారు. అదే సినిమా మ్యాడ్. వెరీ గుడ్. బోగస్ ఏం చెప్పకుండా అసలు ఈ సారాంశం మూవీ గురించా కాదు అని కూడా చెప్పకుండా, లేకపోతే బీసీసీఐ పైన ఎక్కడో గుండె చివరి దాచుకున్న కోపం వల్ల ఏం చెప్పినావంటే అది నీకు ఒక్కడికి అర్థమైంది. నీ పక్కనే కూర్చొని నాకు కూడా అర్థం కాలే. నేను నిన్ను అర్థం చేసుకుంటా. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్ బ్రో. ఫైనల్స్ దాకా వచ్చి ఫైనల్స్ లో ఇదేంది వీళ్ళు వేరే ఆట ఆడుతున్నారు అన్న ఫీలింగ్ వచ్చింది. కరెక్ట్. క్లైమాక్స్ ముందర చూపించేసి ఇదేంటి వాట్ ఈస్ దిస్ అన్నట్టుంది అని. సో ఇంకా బీసీసీఐ పైన జోక్స్ చేయకుండా బోగస్ మూవీని నువ్వు బై ద వే సారాంశం పరమ దరిద్రంగా చెప్పినావు, అది చెప్పుకోవాల్సిన విషయం కాదు ఎప్పటిలాగానే. సో వీఆర్ స్టిక్కింగ్ టు ద సేమ్. ఇది ఒకటి మళ్ళీ ఒకటి గ్రహించాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాం. అవార్డ్ రావచ్చు, అందుకనే అవార్డ్స్ వస్తాయి మాకు, ఎందుకంటే మేము కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాం. ఎంత ప్రెషర్ అయినా ఇట్లా బకల్ గామ్ ప్రెషర్. మా చుట్టుపక్కల ఎంతమంది ఆస్ట్రేలియన్స్ ఉన్నా వీ డోంట్ బకల్. అంతే. ఎందుకు చెప్పు బోగస్? వీఆర్ ప్రొఫెషనల్స్. ప్రొఫెషనల్స్ కి మారు పేరే థై గ్యాప్ బ్రూట్, థై గ్యాప్ బోగస్. అది సింపుల్. ప్రొఫెషనలిజం ఉండాలి. టాలెంట్, ఫిట్నెస్ అవన్నీ పక్కన పెట్టి గివ్ మీ ప్రొఫెషనలిజం. అది కిల్లర్ ఇన్స్టింక్ట్ ఉండాలి. అవును, అర్థమవుతుందా? ఇది ఇప్పుడే మేము ఒక కాషన్ ఏమంటారు తెలుగులో, హెచ్చరిక. మీ అందరికి ఒక హెచ్చరిక. మేము మ్యాడ్ గురించి మాట్లాడతామో లేదో మాకు గ్యారంటీ ఇస్తలేము, బట్ నెవర్ ద లెస్ ప్రొఫెషనల్స్ కాబట్టి రికార్డింగ్ అయితే వచ్చేసినాం, స్టార్ట్ అయితే చేసేసినాం. యాక్చువల్లీ రికార్డింగ్ కి రావడమే గొప్ప, పెద్ద గొప్ప. మాకు దాన్ని కూడా అవార్డు ఇస్తాను. ఇక డోర్ బయట నుంచుని ఉన్నారు ఇద్దరు. ఓకే బోగస్, మరి ఇక డీటెయిల్ గా ఈ మ్యాడ్నెస్ ఏందో నువ్వు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయ అందరికి. నీకు ఎట్లా అనిపించింది ఓవరాల్? ఫస్ట్ ఓవరాల్ గా ఈ మూవీ ఏంటి, ఏ జానరు, ఇంకా నీకు ఎట్లా అనిపి ఫస్ట్ ఇంప్రెషన్స్? మూవీ అయిపోగానే అబ్బా అని ఫస్ట్ థాట్ ఏదైతే వచ్చిందో అదేముండే? ప్లీజ్ టెల్ మీ. ఒక్క దరిద్రుడు ఒకటి తక్కువ ఉండే మొత్తం సర్కస్లా. ప్లీజ్. ఈ రెఫరెన్స్ ఏంటంటే బోరియా మజుందార్ రెఫరెన్స్. అది మా క్రికెట్ పాడ్కాస్ట్, ఇంగ్లీష్ కామెడీ పాడ్కాస్ట్ గుర్తుంది. అందులో కొన్ని క్రికెట్ మీద చేసాము, అందులో ఫీచర్ అవుతాడు బాగా అవుతాడు. ప్లీజ్ టెల్ మీ వాట్ వాస్ గోయింగ్ త్రూ యువర్ హెడ్. అది ఓ గాడ్ అన్ని పాత మంది వస్తాయి కదా ఇట్లా. క్వశ్చన్ ఆఫ్ ద సెంచరీ, వాట్ వాస్ గోయింగ్ త్రూ యువర్ హెడ్ అనేది ఎంత మందిని అడగాలి, అసలు లెక్క లేకుండా పోయింది. ఇప్పుడు రమ్మనాలండి, రిద్దుమన్ సార్ పంపిస్తున్నాడేమో. ఓవరాల్ గా నాకేమనిపించింది అంటే ఇట్స్ అ క్యాజువల్ సినిమా. ఇది పెద్దగా సీరియస్ తీసుకోవాల్సిన సినిమా కాదు. అండ్ ఒక జస్ట్ లైక్ అవర్ ఫైనల్స్. ఎగ్జాక్ట్లీ. ఎంత కంట్రోల్ చేసుకున్నా కానీ అవే వస్తాయి నాకు. చెప్పు. ఇది ఒక కమింగ్ ఆఫ్ ఏజ్ టీన్ కామెడీ. కరెక్ట్, బేసిక్లీ. కరెక్ట్. సో ఆ జానర్ ఇది. అవును. అండ్ ఐ వాజ్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ. ఈ మూవీ నాకు బై ఛాన్స్ నెట్ఫ్లిక్స్లో ఫీచర్ అయింది. అండ్ దీని పెద్ద నాయిస్ ఏం లేకుండా ఈ మూవీ గురించి నాకు లిటరలీ నీదర్ ఇన్ థియేటర్లో వచ్చిందో లేదో కూడా తెలియదు. ఐ హోప్ వచ్చిందని. అండ్ పెద్ద పోస్టర్లు రావడం, లేకపోతే మీమ్స్ రావడం, అండ్ ఇట్ వాజ్ మీమ్ వర్తి మూవీ అనిపించింది. ఎక్కువ మీమ్స్ కూడా చూడలేదు, అక్కడక్కడ ఒకటి రెండు చూసిన నేను. అండ్ దెన్ ఐ సా ద మూవీ. ద ఫస్ట్ రిఫ్రెషింగ్ థింగ్ ఏంటంటే ఐ థింక్ తెలుగు సినిమా హిస్టరీలో ఒక అవుట్ అండ్ అవుట్ టీన్ కామెడీ మూవీ తీయలేదు.
టీన్ కామెడీ మూవీ వచ్చినట్టు ఉన్నాయి టీన్ కామెడీ మూవీస్. నేను నాకు గుర్తున్నవి చెప్తా. హ్యాపీ డేస్ ఒకటి అటెంప్ట్ టు టీమ్ కామెడీ, కానీ దట్ వాజ్ అదొక మత్తు వదలరా ఒకటి ఉంది. మత్తు వదలా కూడా నాకు డౌట్, బికాజ్ ఇట్ గోస్ ఇన్ టు మ్యారేజ్, జాబ్ అండ్ ఫైన్, అది జాబ్ అనుకో. లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ ఇంకోటి. ఇదేంటి హుషారు అని ఒకటి ఉండేది కదా, అది కాలేజ్ కదా అది. ఆనందం ఇస్ ఇంకో ఇది. అవును, బట్ ఇట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ ద రొమాన్స్. నీకు అర్థమవుతుందా? ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద టీన్ లైఫ్. అమెరికాలో చాలా మూవీస్ ఉంటాయి ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ పై, అదేంటి యూరో ట్రిప్, దో దే ఆర్ ఇంకో రీజన్ కోసం చూస్తారు చాలా మంది. బట్ ఎసెన్షియల్లీ ఏమవుతుందంటే ఒక 10-20 మంది టీన్ ఒక గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్ పైన ఫోకస్ అయి ఉంటుంది ఫర్ వెరీ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం, అండ్ మోస్ట్లీ అది కాలేజ్ టైం, రైట్? అంత అవుట్ అండ్ అవుట్ ఓన్లీ కాలేజ్ టైం వరకే. కాలేజ్ స్టార్ట్ అయింది, మూవీ స్టార్ట్ అయింది, కాలేజ్ అయింది, మూవీ అయింది. అండ్ దాని తర్వాత పెద్ద పెళ్ళి పెటాకులు, నా జాబ్, వీడు ఇంత సక్సెస్ఫుల్ అయ్యారు, వాడు అంత సక్సెస్ఫుల్ అయ్యారు, ఆ చెత్త అంతా ఉండకుండా, రైట్, ఇట్ స్టార్ట్స్ అబ్రప్ట్లీ అండ్ ఇట్ ఎండ్స్ అబ్రప్ట్లీ. దట్ ఈస్ అ టీన్ కామెడీ ఫర్ మీ. అండ్ దిస్ ఈస్ ద, నాకు తెలిసి నా మొత్తం ఎంతైతే నేను చూసినాను మూవీస్, నేను మిస్ అవుతే చెప్పండి. బై ద వే, మీ కనుక ఈ డెఫినేషన్కి ఫిట్ అయ్యే తెలుగు మూవీ ఉందంటే చెప్పండి. ప్యూర్ టీన్ కామెడీ ఇది ఒక్కటే చూసినాను నేను. ఓకే, నాకు ఎందుకో అది కాదు అనిపిస్తుంది. సో డెఫినెట్ గా మాకు అంటే నాకైతే, ఎందుకంటే నాకు పేరేం తట్టట్లేదు, నేను అసలే ఎక్కువ చూడను తెలుగు సినిమాలు, బట్ అది ఏదో ఉంది అనిపిస్తుంది నాకు ఒకవేళ సంథింగ్ అనిపిస్తుంది. నాకు ఒకవేళ ఉంటాయంటే నిన్నటి తర్వాత నా మెమరీ దెబ్బతిన్నది. 19 నవంబర్ 23 మర్చిపోవడానికి ట్రై చేస్తూ చాలా మర్చిపోయాను. అవును, ఇట్ వాజ్ ఎ బిగ్ డెంట్ పడ్డది నాకు. అందుకే థాయిగా మీరే రాసి చెప్పాను. మీరైనా కామ్గా ఉండి కీప్ కామ్ అండ్ రైట్ టు అస్. సో అది ఫస్ట్ థింగ్. ఓకే, ఇంకా ఒక టీన్ కామెడీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, టీన్ కామెడీ ఉండాలి, ఫిలాసాఫికల్ కామెడీ ఉండద్దు, అండ్ ఆ చిలిపితనం అంటావా, ఇన్నోసెన్స్తో కూడిన చిలిపితనం అట్లా ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఆ టీనేజర్స్ ఏదైతే సీరియస్నెస్ ఉండదో, లైఫ్ ద బిగ్గర్ పిక్చర్ చూడొద్దు. వాళ్ళకి ఎప్పుడు ఇవాళ రేపు ఉంటుంది, తాగుదామా, ఆడదామా, అక్కడికి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా, మూవీకి పోదామా, రైట్? సో అది కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయాలి. ఎక్కడ కూడా వాళ్ళు యాక్చువల్లీ కాలేజ్లో అయితే జాయిన్ అయినప్పుడు ఫుల్ సీరియస్ ఉంటారు. అరే నేను మామ ప్లేస్మెంట్ కొట్టాలి, కష్టపడి చదవాలి. అది మెల్లిగా డైల్యూట్ అయిపోతుంది. ఎట్లా అవుతుంది, పోతే పోయిందా అన్నట్టు ఆ లెవెల్కి వచ్చేస్తారు. సో ఆ పర్టికులర్ ఇది చూపించాలి. జనరల్గా నేను చూసిన మూవీల్లో ఉల్టా చూపిస్తారు. వాళ్ళు 4th ఇయర్కి వచ్చేసరికి ఇట్స్ నాట్ రియలిస్టిక్. అరే నా లవ్ ప్యూర్ ఉండాలి, నేను ఇది చేయాలి, అది చేయాలని. బట్ ఈ మూవీలో అది ఎగ్జాక్ట్లీ అదే చూపించిండ్రు. ఆ రియలిస్టిక్ గ్రోత్ ఏదైతే ఉంటుందో చూడు ఇంజనీరింగ్లో, అదే చూపించిండ్రు. సో పర్సనలీ అయితే నేను ఐ ఎంజాయ్డ్ ద మూవీ లైక్ ఎనీథింగ్. ఓకే, I enjoyed the characters, I enjoyed the writing, and another unspoken fact, అంటే ఎక్కువ మాట్లాడుకోము, there is this idea that ఒక లీడ్ ఉందంటే, ఫీమేల్ లీడ్ ఉందంటే, she should be the most beautiful, right? ఈ మూవీలో ఏంటంటే అందరూ ఈక్వల్లీ బ్యూటిఫుల్ ఉన్నారు అక్కడ చుట్టుపక్కల. ఐ మీన్ ఐ డెంట్ ఫైండ్ ఒక్కడు కూడా ఈమె కొంచెం అవుట్ ఆఫ్ ప్లేస్ ఉంది అన్నట్టు అనిపించలేదు నాకు. దే వర్ నీదర్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్, సపరేట్ డ్రెస్సింగ్ ఇచ్చేసి దాని ఆ బ్యాక్గ్రౌండ్ తోటి మ్యూజిక్ తోటి కొంచెం ఎక్కువ గ్లామరైజ్ చేయడం కానీ, లేకపోతే ఇంకెవరినో బాగా తక్కువ గ్లామరైజ్ చేయడం, అట్లా ఏం చేయలేదు వీళ్ళు. సో దాట్ ఈస్ అగైన్ ఎ బిగ్ ప్లస్ అంట నేను, ఆ రియలిస్టిక్ ఆ యూనివర్స్ని ఎస్టాబ్లిష్ చేయడంలో. ఓకే, యా, ఐ మీన్ నాకు ఓవరాల్గా ఎట్లా అనిపించింది అంటే, ఇట్ వాజ్ అ డీసెంట్ ఫిల్మ్ అనిపించింది, అండ్ ఇట్ హ్యాడ్ ఇట్స్ మూమెంట్స్ అనిపించింది. బట్ ఐ వాజ్ ఆల్సో లెఫ్ట్ డిసప్పాయింటెడ్ బై అ ఫ్యూ థింగ్స్. ఫైనల్సా? నేను కాదు, అది దాని గురించి నోరు తెరిపియకు కానీ అది కూడా యాక్చువల్లీ ఒక మంచి ఇంగ్లీష్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ అవుతుంది మొత్తం. దాని ఎక్కామంటే అసలు అవి గ్రేట్ క్రికెట్ అన్నాం మీరు వచ్చి మనం ఇది వినండి మీరు ఫస్ట్ మీ తర్వాత అని, వాళ్ళది వేరే యాంగిల్ ఉంటుంది కదా. అదే అందుకనే అంటున్నాం ఇది వినండి, దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ హౌస్. సో ఆ ఎపిసోడ్ ఇంగ్లీష్ లో చేయాలో లేదో కూడా మీరు రాసి చెప్పండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. Do you want thigh gap takes? Definitely. Yes. సో అదనిపించింది బ్రో, లైక్ ఇక్కడ అక్కడ ఐ వాజ్ లెఫ్ట్ లిటిల్ బిట్ డిసప్పాయింటెడ్. ఎక్కడ చెప్పు. కానీ ఓవరాల్ గా ఇట్స్ అ డీసెంట్ మూవీ. You didn't laugh? I laughed. కొన్ని మూమెంట్స్ ఉన్నాయి, చెప్పాను కదా, దే వాస్ ద మూమెంట్. సో ఇప్పుడు పాజిటివ్స్ చెప్పుకుంటున్నామంటే ఐ విల్ గో ఇంటు ద లిస్ట్. యా, జస్ట్ ఓకే, టచ్ అప్ ఆన్ ద పాజిటివ్స్. ఓకే, సో అంటే కొంచెం అన్ని టచ్ చేయి, హగ్ చేసుకో ఇట్లా పాజిటివ్స్ ని. ఓకే, ఎక్కడెక్కడ నవ్వావు? ఎన్నిసార్లు నవ్వినావు నువ్వు? కొన్నిసార్లు. ఓ షిట్,
స్టోన్ హార్టెడ్ బాస్టర్డ్. నో యాక్చువల్లీ కాదు, బ్లడీ బగ్గర్. ఎందుకంటే నాకు ఏమనిపించింది అంటే నవ్వడమే గొప్ప అంటారు. లేదు కొన్ని ప్లేసెస్ ఉండే ఫన్నీగా, కానీ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్ లో ఎంత లోర్ ఉందంటే, ఎంత మిథాలజీ ఉందంటే ఇంకా చాలా పెట్టుండొచ్చు యాక్చువల్గా ఈ సినిమాలో. అది వీళ్ళు చేయలేదు. నువ్వు ఎలా అయితే ఆ గ్రాడ్యువల్ ఇది వీళ్ళు బాగా చూపించారన్నావు కదా, నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళు జస్ట్ టచ్ చేశారు, బట్ దేవర్ లాట్ మెనీ మోర్ జోక్స్. ఆ ఇంజనీరింగ్ అన్న కంపరం బుట్టే ఆ క్విక్ శాండ్ ఏదైతే ఉంటుందో, ఆ డెత్ ట్రాప్ ఏదైతే ఉంటుందో ఇంజనీరింగ్ది, అందులో ఎంత ఉంది అంటే ఆ పాయింట్ పైన ఫోకస్ చేయలేదు. బట్ యాక్చువల్లీ నారేటివ్ వాస్ డిఫరెంట్ కదా. ఐ నో నారేటివ్ డిఫరెంట్ ఉన్నా మిగతా ఫిలిమ్స్ కంటే ఇంకా కొంచెం ఇంజనీరింగ్ లో యాక్చువల్ గా ఏం జరుగుతుంది అనేది దే టచ్డ్ అపాన్. They showed, which is fine, which is exactly the beauty of it. నాకు అనిపించింది అందుకనే కామెడీ వర్క్ అవుతుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే క్లోజర్ టు ద ట్రూత్ ఉంటే ఇట్ వర్క్స్ మోర్. ఎందుకంటే రెజొనేట్ అవుతాం, కనెక్ట్ అవుతాము. ఇందులో ఎట్లయితే నేను మంత్ ఆఫ్ మధు షూటింగ్ ట్రీట్మెంట్ లో ఇది టైమ్ జోన్ మ్యాచ్ అయింది, అప్ టు డేట్ వచ్చారు అని అనిపించింది అని చెప్పా కదా, ఇందులో కూడా నాకు ఇంజనీరింగ్ టాపిక్ మీద అప్ టు డేట్ వచ్చారు అనిపించింది. కాకపోతే ఎక్కడి వరకు అప్ టు డేట్ అంటే నేను ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు అప్పటికి అప్ టు డేట్ అయినట్టు అనిపించింది, కానీ ఇప్పటికీ కొన్ని సేమ్ ట్రోప్స్ వాడబడినాయి. అదే ఎందుకంటే అది బ్లాక్ హోల్ బోగస్. అంటే మా తాతకెళ్ళి ఇప్పటి వరకు ఇంజనీరింగ్ అట్లానే ఉంది. ఇంజనీరింగ్ ఒక్కసారి గేట్ దాటినావు అనుకో, అంత నీకు ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇది 2023 ప్యారలల్ యూనివర్స్, ఇప్పుడు రిపీట్ అవుతూ ఉంటారు అక్కడ లూప్. ఒకటి ఎంత మంది వచ్చినా గానీ ద లూప్ ఇస్ ద సేమ్. ఎగ్జాక్ట్లీ హిస్టరీ రిపీట్స్ అంటారు చూడు, ఇంజనీరింగ్ చెప్పినాడు ఇంజనీరే ఉండే. సో ఐ ఫెల్ట్ నాకు ఎందుకు అది ఎంత నచ్చిందంటే దే ఎక్స్ప్లిసిట్గా ఏది చెప్పలే వాళ్ళు. ద నారేటివ్ ఏంటంటే వాళ్ళు మొత్తం ప్రిమైస్ ఏముండే, ఈ లడ్డుగాడు చెప్తాడు, అరే నీకు చెప్తారా ఎందుకు వదలొద్దు, ఓకే అది ఇది అని చెప్పి వాడు స్టార్ట్ చేస్తాడా. దెన్ హీ టెల్స్ వాడి సర్కిల్ ఎట్లా అయింది, వాడి ఇంజనీరింగ్ ఎట్లా అయింది, వాడి ఫ్రెండ్స్ ఎవరు ఉండే, ఎలాంటి క్యారెక్టర్స్ ఉండే, వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ దే హ్యాడ్, ఆ కాలేజ్ వాట్ ఎవర్ ఐడెంటిటీ అన్నది ఎట్లా ఉంటుంది నీకు, అది ఎట్లా ఎప్పుడు వస్తుంది. సో ఇవన్నీ వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కాబట్టి పెద్దగా నాకైతే నువ్వు ఎక్కడ చదివినావు చదవలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్. మా ఇంజనీరింగ్లో అయితే దిస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్. మా అసలు 4-1 ఫస్ట్ ఇయర్ తర్వాత, ఫస్ట్ ఇయర్ ఇస్ 1 year ఉంటుంది కదా, దాదాన్ని సెమిస్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ తర్వాత నాకు ఐడియానే లేదు అసలు క్లాస్లో ఏమవుతుందో. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మై ఇంజనీరింగ్. ఈ బ్రాంచ్లో ఈ అమ్మాయి ఉన్నది, ఆ బ్రాంచ్లో ఆ అమ్మాయి ఉన్నది, వీళ్ళతో ఇట్లా తిరగాలి, మా దోస్తులు ఆడ క్రికెట్ మ్యాచ్ ఆడుతుంది, ఇక్కడ గొడవ అవుతుంది, ఇవే నడిచినాయి నాకు. సో ఇట్ వాస్ పర్ఫెక్ట్ అనిపించింది నాకు. ఫేర్ ఎనఫ్. సో పాజిటివ్స్లో నాకు ఎక్కడ నవ్వొచ్చింది అంటే, లడ్డుగాడు అమ్మాయిలు ఎవరు దేక్తలేరు నన్ను, అసలు హాయ్ హెలో అంటేనే బ్లాక్ చేస్తున్నారు, అందుకని నేను డీపీ కూడా వడ్డేనా దాట్ వాస్ టచ్ ఆఫ్ బ్యూటీ. అసలు వడ్డే నవీన్ కాల్ బ్యాక్, ఇంకా వడ్డే నవీన్ ఫోటో ఏదైతే చూపించారు, దట్ వాస్ సో ఫనీ నిజంగా. నీకు వాడు నచ్చలేదా? ఎవరు? చాలా డార్క్ ఉన్నారు సార్ వీడు ఎవడో. See that one I like the character, and నాకు ఆ రైటింగ్ నచ్చింది. బట్ ఐ థింక్ కాస్టింగ్ వైజ్ కదా, నువ్వు ఇమాజిన్ చేయ బ్రో, ఆ రోజు స్టేజ్ మీద క్లాక్స్ ఏదైతే బట్టలు వేసుకొని ఎట్లయితే ఉన్నాడో, ఆ మనిషికే ఈ క్యారెక్టర్ ఇచ్చి ఆ డైలాగ్స్ చెప్పించుంటే ఎంత ల్యాండ్ అయ్యేదంటే అసలు నా దృష్టిలో. ఎందుకంటే హీ డిడ్ వెల్, బట్ కాస్టింగ్ అంటాను నేను, వాడు యాక్టింగ్ గురించి కామెంట్ చేయట్లేదు. కాస్టింగ్ లో వీడు అంత డార్క్ ఉన్నట్టు, అంత ఇది ఉన్నట్టు నాకు అంత కన్విన్సింగ్ గా లేకుండే. కానీ జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ కదా, ఆ రోజు స్టేజ్ మీద క్లాక్స్ ఎట్లయితే ఉన్నాడు కానిస్టేబుల్ లాగా, ఎట్లా అయితే పొడు జుట్టు పెట్టుకొని ఒక ఇట్లా లిటరల్లీ డార్క్ అంటే డార్క్ ఉంటాడు మనిషి. చూడ అంటే మూడ్ అంటున్నాను నేను. ఐ నో, కానీ నాకు ఎందుకు వర్క్ అయింది తెలుసా, యూ డోంట్ సీ ఇట్ కమింగ్ విత్ హిమ్. ఓకే, నాకు ద ఎగ్జాక్ట్ రీజన్ వై ఇట్ వాస్ పర్ఫెక్ట్ ఫర్ మీ. వాడు అమాయకుడిలాగా ఉన్నాడు, ఆ మంచి బాడీ గిడి పెంచి దిట్టంగా ఉన్నాడు, కానీ నోరు తెరిస్తే మాత్రం ఎప్పుడు ఎవడు చంపుతాడు, నేను చంపుతా, వీడు పోతాడు, యాసిడ్ పోతాం, ఇట్లనే వస్తుంటాయి కదా. సో ఇట్ రియలీ వర్క్ ఫర్ మీ. కాంట్రాస్ట్, ఎక్స్ట్రీమ్ కాంట్రాస్ట్ టు లుక్స్ వర్సెస్ వాట్ కమ్స్ అవుట్ అని. ఓకే, నాకు ఏది వర్క్ అవ్వలేదంటే మళ్ళీ దాంట్లో హిస్ లైన్ రీడింగ్ ఆఫ్ దోస్ డైలాగ్స్, ద వే హీ డెలివర్డ్ దెమ్ కదా, I felt it could have been better. Oh yeah, okay. చాలా there will be difference of opinions. వాడు ఆ క్యాజువల్నెస్ చెప్పింది చూడు, ఏముంటుంది సార్ మా ఎన్కౌంటర్ చేసి గలత్ చేస్తాడు అని చెప్తాడు చూడు.
అండ్ ఆ మొత్తం ప్రిన్సిపల్ సీన్ ఒకటి, అది వన్ ఆఫ్ టచ్ ఆఫ్ బ్యూటీ అది అసలు. ఐ లాఫ్డ్ ఎట్ లాట్ ఆఫ్ ప్లేసెస్ యాక్చువల్లీ. క్యాజువల్నెస్ తో నాకేం ప్రాబ్లం లేదు, క్యాజువల్నెస్ వర్క్స్. ఏం వర్క్ కాలేదంటే నిజంగా ఆ మనిషి అలాంటివి చూసి పుట్టి పెరిగినోడైతే ఫేస్ లో లుక్ వేరే ఉంటది, కళ్ళు వేరేగా ఉంటాయి, కట్టు వేరే ఉంటది, ఫేస్ కట్టు. అది కొంచెం సటిల్టీస్ నాకు అలైన్ కాలేదు అంతే. ఇట్స్ యూనో బట్ ఇట్స్ నాట్ అ హ్యూజ్ నాక్. ఆ రైటింగ్ బాగుండే, నాకు ఆ క్యారెక్టర్ కూడా నచ్చింది, వాడు డార్క్ ఉండడం. ఇట్స్ జస్ట్ నాకు ఆ కాస్టింగ్ లో కొంచెం ఇక్కడ బెటర్ అనిపించింది. ఇన్ఫాక్ట్ నాకు ఎవరో తెలియదు పేరేంటో ఆ పర్టికులర్ ఆర్టిస్ట్ ది. ఐ పర్సనలీ ఫర్ మీ యూ ఆర్, ఆ పేరు కూడా తెలియదు, క్యారెక్టర్ పేరు, యాక్టర్ వదిలేసే క్యారెక్టర్ పేరు ఏదో ఉంటుంది, శ్రీను ఏదో ఉంటుంది, ఏదో రూమ్మేట్ ఉంటాడు. అవును, కానీ ఎక్కడ చెప్పలే, పిలుస్తారు వాడిని ఒకసారి ఒకటి. ఐ డోంట్ నో. బ్రిలియంట్ చేసిండు నా ప్రకారం అయితే. అంటే ఆ క్యాజువల్ గా ఏముంది సార్ అనుకుంటూ చేస్తాడు చూడు. అంటే వాడికి భయం లేదు, లైక్ లిటరలీ ఇట్స్ లైక్ యూ కాంట్ హర్ట్ మీ మోర్, దిర్ ఇస్ నథింగ్ దట్ యూ కెన్ సర్ప్రైజ్ మీ విత్ అన్న ఒక ఆరా ఉంది వాడికి. వాడు సీనియర్ కూడా అడుగుతాడా మీరేంట్రా ఇట్లా చేతులు కట్టుకుని, ఫస్ట్ టైం వాడు చెప్తాడు చూడు, ఏంటి గోల్డ్ బిక్తారు, తర్వాత ఐస్ గుచ్చుతారు, యాసిడ్ మొహాన్ని పోస్తారు, అంతే కదా అంటాడు, అన్నిటికీ అంతే కదా అంటాడు చూడు. దట్ వాస్ వేర్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ క్యారెక్టర్. ఈ సినిమాలోనే కాస్టింగ్ వైజ్ చూస్తే నాకు ఆ రోల్లో ఇంకెవరు బెటర్ ఫిట్ అయ్యేవాళ్ళు అనిపిస్తుంది అంటే మన అశోక్. సో దాట్ అశోక్ యాక్టర్ ఇన్ దిస్ రోల్, కానీ అశోక్ సేమ్ డైలాగ్స్ చెప్పాడు అనుకో, నాకు ఇంకా బెటర్ ల్యాండ్ అయ్యేది. ఎందుకంటే ఆ మనిషిలో అది యూ కెన్ రీడ్ ఇట్, ఏంటంటే లైఫ్ లో చూసాడు ఇట్లాంటివి. సో అందుకనే అంత క్యాజువల్ గా అంత అండర్స్టేటెడ్, కానీ సర్ప్రైజ్ ఎలిమెంట్ పోతుంది. ఒక్కసారి చెప్పాడు అనుకో, మొత్తం మూవీలో యూ సీ హిమ్ టెల్, ఐ మీన్ ఇన్ ద డార్క్ వే. వీటితో ఏం తెలుసా పెద్ద పాజిటివ్, వాడు ఫస్ట్ చెప్తాడు కదా డార్క్ గానీ, వాడు ఉట్టిగా అట్లా కూర్చుంటాడు కదా బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు, హీ లుక్స్ హార్మ్లెస్. సో నువ్వు అనుకుంటే ఓకే అది ఉట్టి ఆ ర్యాగింగ్ కోసం అని అట్లా చెప్పుంటాడేమో అని, కానీ దట్ కన్సిస్టెంట్ వాడు మెయింటైన్ చేస్తాడు చూడు. అండ్ ఇంకోటి వాడు వేరే చోట్ల నార్మల్ కాన్వర్సేషన్ మాట్లాడుతున్నాడు, వెన్ ఎవర్ హీస్ థ్రెటెండ్ కదా వాళ్ళ నుంచి ఆ డార్క్నెస్ బయటకు వస్తుంది. అంటే వాడు వర్స్ట్ కేస్ సినారోకి వెళ్ళిపోతున్నాడు వాడు. సో అది I don't know if they have thought through this anta gani, but that guy worked for me for that very reason. But he looks harmless, he looks innocent, and I can't see him do dark things. Fair enough. Manam professionals kabatti, let's agree to disagree. Right. And you are wrong. And you're wrong. Exactly. You're wrong. Exactly. నేను ఫస్ట్ చెప్పు షార్ట్ గన్. అచ్చా, ఇంకా ఏం పాజిటివ్స్ ఉంటాయి? ఇంకా నా ఫేవరెట్ బిట్ ఈ మొత్తం మూవీలో, నా ఫేవరెట్ విజువల్ గా ఏంటంటే, లడ్డుగాడు ప్రిన్సిపల్ ఆఫీస్ లో ఉంటాడు, ఫోన్ మాట్లాడు, వాళ్ళు అయ్యి వచ్చి నెత్తి బాదుతాడు టేబుల్ మీద, బాదంగానే వాళ్ళు లేచేటప్పుడు ఫోన్ ఎత్తుతాడు, రిసీవర్ చౌకి పెట్టుకుంటాడు. ఫస్ట్ థింగ్ ఇస్ విష్ణు ఆ సీన్ లో, అంటే లడ్డు చేసిన యాక్టర్ విష్ణు ఆ సీన్ లో ఎప్పుడైతే నెత్తి బాధ ఇట్లా కింద కొడతాడో, ఎక్స్ప్రెషన్ అసలు మార్చాడు, అదే బౌన్స్ బ్యాక్ అవుతాడు, సేమ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, విచ్ ఇస్ అమేజింగ్. అండ్ పైకి రావడంలో ఫోన్ చెవికి పెట్టుకోవడం అనేది, అది ఇంప్రూవ్ చేసిండా లేకపోతే నిజంగా డైరెక్షన్ ఇచ్చిండా అట్లా డైరెక్టర్ నాకు తెలియదు, కానీ ఐఎమ్ షూర్ ఇట్స్ ఇంప్రూవ్. ఇట్ కుడ్ బి, బట్ ఎవరు చేయి దాంట్లో ఉన్నా మాత్రం హ్యాట్స్ ఆఫ్. దట్ వాస్ అ బ్రిలియంట్ మూమెంట్. అది Vishnu was a huge positive. Sorry, Laddu was a huge positive. Yeah, of course. Across the board. And in fact, MA Mad Lu అని పెట్టాల్సి ఉండే, ఎందుకంటే లడ్డూని కూడా ఇన్వాల్వ్ చేయాలి ఆ గ్యాంగ్ లో. The gang wasn't the gang without Laddu. The movie wasn't the movie. Yeah, the movie wasn't the movie without. చాలా హెవీ లిఫ్టింగ్ చేసాడు వీడు, సూపర్ సీనియర్. నెక్స్ట్ వచ్చేసి ఆ డీడీ గాడిది లడ్డు గాడిది మొంటాజ్ ఉంటుంది ఒకటి, వీళ్ళు మేము చాలా ప్రిపేర్ అయినాము, ప్రాసెస్ ఫాలో అయినాము. దట్ మొంటాజ్ వాజ్ బ్యూటిఫుల్లీ ఎడిటెడ్, బ్యూటిఫుల్లీ షార్ట్, ఐ థింక్. అండ్ ఆ పాట కూడా బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే వాడారో, ఏ జామ్ చెట్టుకి వస్తాయి జామ్ పళ్ళు ఏదో, that is the whole thing was just perfection. I loved that bit. You need to have a very cheap mind టు ఇవన్నీ ఎన్విజన్ చేయడానికి. బేసికలీ నీ సంటి వాళ్ళకైతే అర్థం కాదు, డిగ్రీ ఈ ఇంజనీరింగ్ వాళ్ళకైతే అర్థం కాదు, ఇదంతా మధ్యతరగతి వాళ్ళకి. ఆ కైండ్ ఆఫ్ ఏమంటారు ఆ పాట సెలెక్షన్ కానీ. నువ్వేం ఇంజనీరింగ్ కాదా నువ్వు చేసింది? నేను ఇప్పుడే అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేను ఎందుకు ఎక్కువ కనెక్ట్ అయినా అంటే, నేను ఇంజనీరింగ్ అప్పుడు ఇంజనీరింగ్ చదువుకోవడం ఎక్కువ, బుక్స్, ఇంకా నేను ఈ వేరే కథలు పడుతుండే. ఇప్పుడు అది చెప్తే మళ్ళీ
ఇదో అందరి చెప్ప నా నోట్తో చెప్పి మీది నువ్వు గోల్డ్ మెడలిస్ట్, అదే నువ్వు గోల్డ్ మెడలిస్ట్ అని నా నోట్తో చెప్పే. ఏడకెళ్ళి గోల్డ్ మెడలిస్ట్ నువ్వు ఎంసెట్ టైగా అవార్డ్ లాంటిది ఆ గోల్డ్ మెడల్ వచ్చిందా లేదా? ఎంసెట్ 3 డిజిట్ ర్యాంక్ నీది, మాది నాది మొబైల్ నంబర్. ఓవర్ ఇక అది మంచిగా మస్తు అడ్వాంటేజ్ తీసుకుంటావు నాది మధ్య తరగతి అని చెప్పి. అదే ఈ సొల్లు అంతా మాట్లాడాలంటే వస్తుంది ఫస్ట్. అందుకే నాకు ఈ మూవీ పిచ్చి పిచ్చి నచ్చింది, అంతా సొల్లే ఉండే ఫుల్. ఇంకా ఇంకో చిన్న బిట్ నాకేం నచ్చింది అంటే ఒక సాంగ్ ఉంది, లడ్డుగాడి మీద పాడతారు వీళ్ళు, సింగిల్ మింగల్ అవ్వకు ఇది అది. అందులో ఒక కవాలి బిట్ వస్తుంది ఆంటనీ గాడు. దట్ వాజ్ సో వెల్ షాట్. అండ్ ఆ బిట్ లో ఉన్న లిరిక్స్ కూడా వాళ్ళు ఎగ్జాక్ట్లీ కవాలి స్టైల్లో రాశారు. అంటే తెలుగు సినిమాల్లో ఒక సిచ్యువేషన్ లో ఆల్రెడీ ఒక పాట నడుస్తున్న పాటలో ఒకలాగా రాసి అందులో ఇంకో చిన్న సిచ్యువేషన్ వేరేగా ఉంది, ఆ సిచ్యువేషన్ కి వేరేగా మళ్ళీ రాయడం అనేది చేస్తే నా అలాంటి వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది. అండ్ ఇట్స్ అ కాంప్లిమెంట్. అందుకనే నేను అది చాలా సర్ప్రైజ్ అయ్యాను. వీళ్ళు కవాలి బిట్ ప్రాపర్ గా లైటింగ్ ఇవ్వకుండా, ప్రాపర్ గా ప్రొడక్షన్ డిజైన్ చేయకుండా, ఎట్లా ట్యూబ్లైట్ లో ఫ్యాక్టరీ ఉంది వాళ్ళ ఉంది కానీ ప్రొడక్షన్ ఆ సెటప్ డిజైన్ కూడా ఆ బ్యాక్గ్రౌండ్ కవాలి షాయరీ చెప్పేటోడు చుట్టుపక్కల ఉంటారు కదా వాళ్ళని కూడా పెట్టి, ఇంకా ఆ లిరిక్స్ కూడా బాగా రాసి ఆ మూమెంట్ లో. సో దట్ వాజ్ అ గుడ్ మూమెంట్. నాకు రిఫ్రెషింగ్ ఏం తెలుసా దీంట్లో, అందరిలాగా ర్యాప్ పెట్టకుండా దరిద్రంగా ఈ మధ్య ఉన్నది కదా ఈజీ యాక్సెస్, ఈజీ ర్యాప్ పెట్టకుండా కవాలి రాసి మొత్తం నువ్వు ఏదైతే చెప్పావు మొత్తం అది అంత చిన్న బిట్ అయినా కానీ ఇట్ టేక్స్ సమ్ ఎఫర్ట్. అది ఆ వర్డింగ్ అట్లా రావాలి, ఆ లిరిక్స్ అట్లా రావాలి, ఓకే, అండ్ ఇట్ షుడ్ ఫిట్ ద టోన్, ఆ స్టైల్ ఆఫ్ సింగింగ్. అది నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. దే డిడ్ంట్ టేక్ ద ఈజీ వే అవుట్. అంత చిన్న బిట్ అయినా కానీ, ఎందుకంటే లమకానికి పోతే బొచ్చడు దొరుకుతారు బీట్ బాక్సర్స్, ర్యాపర్స్. అట్లా కాకుండా ది స్పెసిఫికలీ ఇలాంటి వాళ్ళని సర్చ్ చేసి వీళ్ళు పెట్టిండ్రు. సో దట్స్ వాట్ ఐ లైక్. బీసీసీఐ నేర్చుకుంటున్నా, ఎప్పుడు ర్యాపే కాదు, అది అర్థమవుతుందా? బీసీసీఐ ఎప్పుడు అహ్మదాబాద్ కాదు, వేరే కూడా ఉన్నాయి స్టేడియంస్. ఎగ్జాక్ట్లీ. ఇంకా పాజిటివ్స్ వరకు నాకు నేను నవ్వుకున్న మూమెంట్స్ అయితే డీడీవేం లేవా? డీడీ అదే చెప్పాను కదా, వాడిది లడ్డూది మొంటాజ్ ఒకటి ఉంటుంది. నాకు ఇంకోటి ఏం నచ్చింది సార్, అరే మీ క్లాస్లో అందమైన అమ్మాయి ఎవరు? ఓ దట్ వాజ్, అది నాకు నా ఇంజనీరింగ్ రోజు గుర్తు తెచ్చింది అసలు. బోగస్ నేను చెప్తున్నా కదా, వాడు మధ్యలో వీడు లడ్డు అంటాడు, అరే ఇద్దరం సేమ్ చెప్తున్నాం అని తాళి కొడుతారు. నాకు I mean, it is also a good joke, first of all. To start off with. రియల్ లైఫ్ లో నాతో అయింది అలాంటి ఒక సీనియర్ తో. నాకు కూడా అయింది, నీకు కూడా అయిందా? నాకు వచ్చి నేను టాయిలెట్ లో ఉండే, ట్రూ స్టోరీ ఇది. సో బేసికలీ ఏమైంది, మేము మా బ్యాచ్ వచ్చినప్పుడు, మేము ఫస్ట్ ఇయర్కి వచ్చినప్పుడు అందరు లెక్కలు వేసుకున్నారు, అదే వీడు ఈ అమ్మాయిని వేస్తున్నాడు, వీడు ఈ అమ్మాయికి లైన్ వేస్తున్నాడు, అది ఇది అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయింది. సీనియర్సే డిసైడ్ అయిపోయి, ఓకేరా నాకు కూడా అమ్మాయి ఇష్టం, సో సైడ్ కరెంగే జూనియర్ కో అని చెప్పి నేను సుస్సుపోతున్నప్పుడు వచ్చినమాట నలుగురు వచ్చి, అరే ఏమనుకుంటున్నారా అన్నారు. ఏమైంది అన్న, నువ్వు వాట్ ఎవర్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద గర్ల్, ప్రియా అనుకో, అరే నువ్వు ప్రియాకి లైన్ కొట్టకు మంచిగా ఉండదు. సరే అన్న. అండ్ దిస్ వాజ్ లైక్ ఫస్ట్ వీక్ ఆఫ్ ద కాలేజ్. అయితే అంతా అయిపోయింది, ఇట్లా అడుగుతున్నా, నేను పిలిచిన ఒకడున్న మా సీనియర్ పిలిచి, అన్న ప్రియా ఎవరు అన్న, అరే నకరాలు చేయకరా అది. అరే నిజంగా తెలియదు నా ప్రియా ఎవరు, నేను కాలేజ్కి వచ్చే 2 రోజులు అయింది. బట్ ఇట్ వాజ్ సో, అందుకని దిస్ ఈస్ ప్రిసైస్లీ ద రీజన్ ఐ లవ్ ద ఇది. మా క్లాస్ కూడా లంచ్ బ్రేక్ లో వచ్చారు ఇట్లా మాహిర్ గాళ్ళు వచ్చి, ఇట్లాంటి వాడే ఒకడు వచ్చేసి మరదల పేరు ఇట్లా కాదు కానీ వాడు వేరే ట్రిప్ లో ఉండే, నువ్వే కావాలి ఉంది కదా మన తరుణ్ది బ్లాక్ బస్టర్, అది అప్పటికే వచ్చి మస్తేళ్ళు అయిపోయినాయి అప్పటికల్లే. కానీ వీడు వచ్చేసి కౌన్ బనేగా కరోడ్పతి ఆడిపిస్తున్నాడు క్లాస్ లో. వాడంట నువ్వే కావాలి ఎన్నిసార్లు చూసాడు థియేటర్ లో, అది మేము గెస్ చేయాలంట. అది ఇంకా వాడు ఆడుకున్నాం, అసలు ఏం ఆడుకున్నాం అంటే ఆడుతూ అసలు హైలైట్ ఉండే. అది గుర్తుకొచ్చింది నాకు అది సీన్ చూడగానే. మస్తు గుడ్ జోక్, అది ఎంత వెల్ రిటర్న్ జోక్ అది. అది ట్రూ టు లైఫ్ ఇంజనీరింగ్ జోక్ అది. రైట్. ఇంకేముండే నీకు డీడీతో ఇంకేమైనా ఉండేనా? నాకు ఇంకో మూమెంట్ ఉంది. డీడీ స్పీచెస్ మంచిగా ఉండే, ఆ ఇంగ్లీష్ స్పీచెస్, వెల్కమ్ బ్యూటిఫుల్ బాయ్స్ అండ్ హ్యాండ్సమ్ గర్ల్స్ అంటాడు. ఇది చిన్న చిన్నవి, డీడీ ఓవరాల్ గా చిన్న చిన్నవి మంచిగా ఉండే.
ఒక మేజర్ సీన్ ఏది బాగుంటది అంటే డీడీ స్టేజ్ పైన వెనల కోసం వెయిట్ చేస్తుంటాడు చూడు. అవును, వీడు వస్తాడు అప్పుడే. అవును, ఏమైందా వచ్చింది రానన్నదిరా అంటే, అరే ఈ టైంలో అడగాలో లేదో తెలియదు, లడ్డుగాడు వైస్ షాప్ దగ్గర ఉన్నాడు. అప్పుడు వాడు అదే సీరియస్నెస్ తోటి బాధలు ఉన్నారా, బియర్ తాగుతుంది తెలియదా, 4 బియర్లు. సో డీడీ ఓవరాల్ గా హౌ హీ క్యారీడ్ కదా, ఇట్ వాజ్ ఐ వాజ్ ఫ్లోర్డ్ దాంతో. ఆఫ్టర్ లడ్డు డీడీ ఇస్ మై ఫర్ షూర్. అది ఈజీ చాయిస్. అది ఈజీ. నాకు అది చెప్తున్నా ఇంకో సీన్ గుర్తుకొచ్చింది. లడ్డు ఇంకా మనోజ్ ఇంకా ఈ అశోక్ మందు అవుతుంటారు. రే 4 ఏళ్ల నుంచి బాధపడుతుంటాడు. ఆ మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో అట్లా పెట్టి అప్పుడు దాకా ఇంకొక రోజు బాధపడతాడు. నేను ఎవరిని జడ్జ్ చేయమ్మా, అదే మనం ఎవరు జడ్జ్ చేయొద్దు. కానీ ఆ మనోజ్ కూడా మీకు తెలియదా వాడు పిచ్చి కుక్కలా వెయిట్ చేస్తున్నాడు. అరే మామ నాకు ఎందుకు చెప్పలేదురా వాడు అడిగినప్పుడు వీళ్ళు మళ్ళీ చెప్తారు పూసుకొని గ్రూప్ లీడర్ నీకు అప్డేట్ మస్తు. ఐ థింక్ ఓవరాల్ గా ద రైటింగ్ వాజ్ ద బిగ్ ప్లస్ రైట్ దీనికి. సెకండ్ థింగ్ ఈజ్ దే ఈవెన్ యూజ్ ద ఫీమేల్ క్యారెక్టర్స్. నాకు నచ్చింది ఏంటంటే మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం హ్యూమర్ ఉన్నప్పుడు ఫీమేల్స్ ని ఎక్కువ ఇన్వాల్వ్ చేయట్లేదు. ఆఫ్టర్ జంజాల చాలా మంది దే డోంట్ ట్రై టు ఇన్వాల్వ్ ద ఫీమేల్ ఇది లీడ్స్ ఎస్పెషలీ. ఇందులో ఫీమేల్ లీడ్స్ టుక్ ద ఓనర్స్ బోత్. ఎవరు జెనీ ఇంకా శృతి. దే ప్లే ఐ మీన్ నాట్ టు వీళ్ళ లెవెల్ అన్నట్టు కాదు కానీ ఆ జెనీ ఇది ఉంటుంది కదా, నాకు 10 మంది అబ్బాయిలు లైన్ కొడుతున్నారు అని ఒకటి పిలుస్తుంది, నేను మూవ్ ఆన్ అయిపోయినా జెనీ అని చెప్తాడు. ఆల్ దట్ ఆ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆ కామెడీకి ఇది కదా. ఐ లైక్ దట్ దే ట్రైడ్ ఇట్ విత్ ఐ మీన్ దే ఇన్వాల్వ్డ్ ఫీమేల్ లీడ్స్ ఆల్సో. And that is a good sign. It's a good direction in which storytelling should go. Right. అది కూడా ఒక పాజిటివ్. ఇది చాలా చిన్న పాజిటివ్ బట్ ఫర్ మీ ఇట్స్ బిగ్ పాజిటివ్. ఈ సినిమాలో అదే చిన్న చిన్న పాజిటివ్స్ ఉన్నాయి, లైక్ స్ప్రెడ్ త్రూ అవుట్. ఇంకా నాకు ఇంకోటి నచ్చింది ఏంటంటే కాస్టింగ్ వైజ్ ఇస్ మై ఫేవరెట్ కాస్టింగ్ చాయిస్ ఇది, విచ్ ఇస్ జిరాక్స్ జనార్దన్. ఐ డోంట్ నో ఈ మనిషి ఎవడో నాకు తెలియదు కానీ చాయ్ బిస్కెట్. అవునా? దేర్ ఆల్ చాయ్ బిస్కెట్. ఏడుకెళ్ళి తీసుకొచ్చారో నాకు ఐడియా లేకుండా ఆ మనిషి ఎంత ఎఫర్ట్లెస్లీ స్లీజీ ఉన్నాడు అస్సలు. నోరు తెరిచి మాట్లాడాడంటే అస్సలు నమ్మబుద్ధి కాదు, అంత స్లీజీ ఉన్నాడు ఆ మనిషి. ఎట్లా అంటే డిలైట్ఫుల్లీ స్లీజీ అంటాను. ఐ మీన్ ఐ విల్ ట్రస్ట్ హిమ్ ఈవెన్ ఇఫ్ ఐ నో దట్ హి ఇస్ స్లీజీ. అస్సలు ఎంత ఎఫర్ట్లెస్లీ డిలైట్ఫుల్లీ స్లీజీ ఉన్నాడంటే కాస్టింగ్ గ్రేట్ చాయిస్. కాస్టింగ్ ఏజెంట్ పర్స్పెక్టివ్ నుంచి అయితే ఇట్స్ అన్ అమేజింగ్ చాయిస్. ఐ వాంట్ టు సీ మోర్ ఆఫ్ దిస్ గై. నాకు ఇంకోటి తెలుసా, నా ఇంకో ఫేవరెట్ సీన్ యాక్చువల్లీ ఒక చిన్న బిట్ ఇది. వాళ్ళు బాస్కెట్బాల్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు సూపర్ సీనియర్ ఉంటాడు చూడు, ఎవరి వల్ల అయితే గొడవ అవుతుందో ఆ క్యాంటీన్ కోసం, వాళ్ళు బాస్కెట్బాల్ మ్యాచ్ అవుతుంటది, మధ్యలో వీడి కాల్ వస్తుంది సూపర్ సీనియర్ కి, కంగ్రాట్స్ మామా ఎక్పాఫ్ ఒక్కటే ఉంటుంది, కంగ్రాట్స్ మామా ఎక్పాఫ్ అని అరుస్తాడు వాడు అనుదీప్. సో ఈవెన్ దాట్ వాజ్ రియలీ ఫనీ అండ్ ఈవెన్ దాట్ కాస్ట్ వాజ్ వెల్ ఫిట్, నీట్గా ఉన్నది అది మొత్తం. ఈ సినిమాలో కృతజ్ఞతలు సెక్షన్ లో మన టిల్లు పేరు వచ్చింది. సో నాకు అప్పుడే డీడీగా డైలాగ్స్ వింటుంటే నాకు అర్థమైంది, నాకు టిల్లుగా అనిపిస్తున్నాడు. సో అందుకనే కృతజ్ఞతలు పోయి ఉంటాయి. దట్స్ ద పాయింట్ కదా. అదే కాదు, చాలా జోక్స్ ఐ థింక్ వర్ లిఫ్టెడ్ ఫ్రమ్ మూవీస్ అండ్ ఆల్. అంటే మూవీ ఇన్ఫరెన్సెస్ లేకపోతే ఒక ఎప్పుడో మూవీలో చెప్పిన డైలాగ్ ఇందులో చెప్పడము, ఆ స్టైల్లో చెప్పడము. కానీ ఏంటంటే దే ల్యాండెడ్ వెల్, దే ఎగ్జిక్యూటెడ్ వెల్. ఓకే, అండ్ దట్ వాజ్ ద బెస్ట్. అండ్ కాలేజ్లో కూడా నువ్వు చూస్తే వై దట్ ఫిట్స్ అంటే కాలేజ్లో అదే చేస్తారు, మూవీ జోక్లు ఇస్తారు అందరూ. వాళ్ళు అందరూ పోయి నువ్వు నాకు నచ్చో చూసి వస్తారు, ఆ వచ్చి వారం నెల రోజులు అవే జోక్స్ ఉంటాయి. అంటే ఎవడైనా క్యాజువల్ కాన్వర్జేషన్స్లో కూడా ఆ మూవీ డైలాగ్లు కొట్టి నవ్వించుకుంటూ ఉంటారు ఒకరినొకరు. దిస్ వాజ్ ఆల్సో ద సేమ్. సో అది నాకు చాలా నచ్చింది. రైట్. సో పాజిటివ్స్ వరకు అయితే నాకు అన్నీ ఉండేనా? నాకైతే ఇంకా పాజిటివ్స్ అంటే ఆ మనోజ్ని రెచ్చగొడతాడు చూడు, ఇంటి ఆ అమ్మాయి యుఎస్ నుంచి ఇక్కడ వరకు వచ్చింది, నువ్వు ఇక్కడ నుంచి ఇంటి వరకు వెళ్ళలేవా అని రెచ్చగొడతాడు చూడు. అది ఆ పర్మనెంట్ ఒకటి, అరే లైఫ్ లో ఏది పర్మనెంట్ కాదా అట్లా నాకు మా మాట్లాడు. సో ద హోల్ ఆ సెట్ ఆఫ్ జోక్స్. అండ్ ఆ మనోజ్ నాకు టేకింగ్ లో చెప్తా,
ఐ థింక్ ఎడిటింగ్ యూ విల్ అగ్రీ ద హోల్ ఎడిటింగ్ ఆఫ్ ద మూవీ ఎట్లయితే వాళ్ళు చక్ 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 అని ఆ టెంపో మెయింటైన్ చేసిండ్రో దట్ వాస్ గుడ్. ఎక్కడ కూడా వాళ్ళు స్లో డౌన్ అన్నట్టు అనిపించలేదు నాకు మిక్స్డ్ ఉండే కొంచెం. అవునా, స్లో డౌన్ ఎక్కడైనా తర్వాత మాట్లాడదాం. నాకైతే అనిపించలే అంతా. ఇట్ వాస్ ప్రిటీ ఫాస్ట్ మూవింగ్. మనోజ్ ఎప్పుడెప్పుడైతే కొంచెం బాధపడుతున్నా నా ఎమోషన్స్కి వాల్యూ, ఎస్పెషలీ ఆ ఒక్క సీన్ ఒకటి ఫుల్ నవ్వినా నేను మళ్ళీ కూడా. వాడు చెప్తాడు, లడ్డు చెప్తాడు, కానీ మనోజేరా పాపం శృతి జపం చేసుకుంటా సింగిలే ఉండిపోయింది 3 ఏళ్ళు అని చెప్పి వారానికి ఒక్కసారి అంట బాధపడతాడు, వారానికి ఒకసారి బాధపడతాడు. అయితే వాడిని చూపిస్తారు కదా ఇట్లా మెట్ల పైన కూర్చొని ఆమె ఊడ్చుకుంటూ వస్తుంది. దట్ వాస్ సచ్ ఎ గ్రేట్ టేక్ ఆన్ ఆన్ దీస్ సో కాల్డ్ ఏమంటారు రొమాంటిక్ ట్రాజడీస్. వాడు ఎవడో ఇట్లా ప్రేమలో పడిపోయి వాడు ఇట్లా పాపం బాధ కూర్చుంటే ఎవడేమన్నాడంట వాడిని, రోడ్ మధ్యలో కూర్చొని ఉంటాడు వాడు. కానీ ఇందులో మాత్రం వెళ్తే రియలిస్టిక్గా చెప్పిన వాడు ఇట్లా బాధగా మధ్యలో కూర్చుని మెట్ల మధ్యలో ఆమె ఊడ్చుకుంటూ వస్తుంటది. దట్ వాజ్ అగైన్ ద టచ్ ఆఫ్ రియలిస్టిక్నెస్ ఏదైతే తెచ్చిండ్రో, అంటే ప్రాక్టికల్నెస్. ఇట్ వాస్ గుడ్ ఆల్ అక్రాస్ ద మూవీ. అదే సీన్ తో ఇంకో కనెక్టింగ్ సీన్ ఏంటంటే సిమిలర్ నేచర్. మనోజ్ ఇంకా శృతి కెఫేలో కూర్చుంటే అమ్మ చూడు అమ్మ ప్రేమ సిమిలర్ కైండ్ ఆఫ్. అండ్ ఈవెన్ ఆ జెనీ ఇది కూడా నాకు 10 మంది లైన్ కొడతారు, అరే ఇది రారా అంటది. అండ్ దట్ గై ఇస్ యాక్చువల్లీ ఉల్టా కొడతాడు వాడు. హీ డజంట్ ట్రై టు ఓవర్ ఇంప్రెస్. వాడు క్యాజువల్ గా ఐ మూవ్డ్ ఆన్ అంటాడు. దట్ వాజ్ ఆల్సో ఇది ఏమంటారు, ఇట్ వాజ్ వెల్ డన్. సో అట్లా నాకు చాలా ఓవరాల్గా మూవీ యాజ్ అ హోల్ ఫర్ ద జానర్ ఇట్ ఈస్, ఎందుకైతే ఈ మూవీ తీసారో ద ఓవరాల్ పాజిటివ్ ఏంటంటే ఇట్ డెలివర్డ్. It exactly gave me what to be honest, it gave me more than I expected. Okay. And it might be possible because there are no known names. There's no big names. Right. The expectation is very low. So it has all the more, and oka 2 laughs ekko vachina gaani for me it is like wow, it was a good movie atla. And ఐ ఫీల్ ఇట్లా అలాంటి ఇంప్రెషనే ఉంటుంది బయటికి రాగానే, అరే బాగా మస్తు ఉండరు ఆ మూవీ అన్నట్టు వస్తారేమో అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే you don't have to be an engineer to understand these jokes. Which was a very very smart move. సో ఇంజనీర్ కాని వాళ్ళకి జోక్లు అర్థం అవుతాయి, ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళకి అది వేరే లెవెల్లో టచ్ అవుతుంది. అది ఒక సబ్మినిమల్ ఏమంటారు దాన్ని, అండర్లైన్ ఏదో టచ్ అవుతుంది. బట్ అదర్వైజ్ ప్లెయిన్లీ ఆల్సో యూ డోంట్ హ్యావ్ టు బి అన్ ఇంజనీర్ టు ఎంజాయ్ దిస్, విచ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. అగైన్ పెద్ద ప్లస్ దానికి అది. ఇంకేమైనా ఉన్నాయా పాజిటివ్స్? అంతే, ఒక గుర్తొస్తే చెప్తాను నేను. ఓకే బోగస్. ఇప్పుడు పద్ధతి ప్రకారం నెగటివ్స్ ఏవేవి ఉన్నాయో నీకు చెప్పేసి. ఇది చెప్పే ముందే ఒక చిన్న డిస్క్లైమర్, హెచ్చరిక అంటే డిస్క్లైమర్ ఏమో, నువ్వు దాన్ని ప్రికాషన్ అన్నట్టు వాడే ముందు. ప్రికాషన్ కాదు, వార్నింగ్ అన్నట్టు. వార్నింగ్ అంటే డిస్క్లైమర్ ఏమంటారు, సూచన ఏమో, అది కూడా కాదు. యాక్చువల్లీ డిస్క్లైమర్ అంటే హెచ్చరిక అనుకుంటా, వార్నింగ్ కాషన్ అంటే హెచ్చరిక. ఎనీవేస్ మన చెప్పండి డిస్క్లైమర్ అంటే ఏంటో. సో చిన్న డిస్క్లైమర్ ఏంటంటే ఫోన్ ముందరే ఉన్నది పథకం మనకి. రికార్డింగ్ చేసేటప్పుడు ఇట్లా గూగులింగ్ చేస్తే ప్రొఫెషనల్, ఇట్స్ అన్ప్రొఫెషనల్. అది చేసేదేదో ముందర చేయాలి, లేకపోతే ఆ ఫ్లో పోతుంది. బెదుర్లంక ఎపిసోడ్ లో రికార్డింగ్ చేసేటప్పుడు ఆపి క్లాక్స్ ఏంటి, క్లాక్స్ ఎవరు అని చేస్తుండే, ఈజీగా చేస్తుండే. అట్లా కాదు, ఎందుకంటే ప్రొఫెషనల్. ఎంత ఫోన్ జోబులో ఉన్నా కానీ బయటకి తీయం మేము. అది టెక్నాలజీ చేతి కింద ఉన్నా ముడ్డి కింద టెక్నాలజీ బీసీసీ లాగా. అది ఐ ఇన్సిస్ట్. మంచి పిచ్ ఉండే, తొక్కండి ఆ పిచ్ ని, తొక్కి చంపేయండి, తవ్వి పెట్టండి. షిట్, మళ్ళీ మనం దాంట్లో ఇట్లా 5 minutes ప్రతిసారి 5 minutes అవుతుంది ఇట్లా రీల్ బ్యాక్ కానీ. కమింగ్ బ్యాక్ టు ద మూవీ, మ్యాడ్. డిస్క్లైమర్ ఏంటంటే ఇవి నేను చెప్తూ కొద్దీ నా దృష్టిలో ఇది చండాలమైన సినిమా అన్నట్టు అనిపిస్తుంది, కానీ కాదు. ఓవరాల్ గా ఈ సినిమా మంచి సినిమానే, డీసెంట్ సినిమా, నాకు డీసెంట్లీ నచ్చింది. నేను ఇది చెప్పడం పాయింట్స్ లో నా ఉద్దేశం ఏంటంటే ఫిల్మ్ మేకర్స్ సైడ్ నుంచి ఎంత కోల్పోయారు, వాళ్ళ సైడ్ నుంచి ఇంకా ఎంత వచ్చేది వాళ్ళకి, అది మనీ ఆన్ ద టేబుల్. ఇది బోగస్ ఇస్తాడు, ఆ పైసలు ఏవైతే ఉండేనో బోగస్ మీకు చెక్ రాసిస్తాడు. ఛాన్సే లేదు, ఇక్కడ పైసలకి దిక్కులేదు. పైసలు ఇవ్వకుండా అందరూ ఎవరైనా జడ్జ్ చేసుకోలేమో, ఎవరిని జడ్జ్ చేయొద్దు. సో అదనమాట, అట్లా అనిపిస్తుంది కానీ అట్లా కాదు. ఇది మంచి ఉద్దేశంతో చెప్తున్నా, ఇది పుల్లలు పెట్టట్లేదు,
ఫింగర్స్ పాయింటింగ్ చేయట్లేదు. ఓకే, సో వండర్ఫుల్. మొదలుగా 100 ఎపిసోడ్ల తర్వాత ఇప్పుడు నీకు ఆ హెచ్చరిక ఇవ్వాలనిపించిందా నీకు? అంటే థైగ్ యాప్ అనేది ఇట్స్ ఎవర్ గ్రోయింగ్, ఎవర్ ఇవాల్వింగ్ ప్లాట్ఫామ్. రోజు రోజుకి 100 మంది 1000 మంది అట్లా కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంచెం గుర్తు చేస్తుంది, క్రాష్ కోర్స్ లాగా ఉంటుంది. ఇట్స్ ఎవర్ ఇవాల్వింగ్ పారాసైట్. థైగ్ యాప్ బ్రిలియంట్లీ పుట్. ఎస్. మొదలుగా ఆ పేరుతో స్టార్ట్ చేద్దాం, మ్యాడ్. ఓకే, సో ఇది చాలా చిన్న పాయింట్ అనుకుంటారు, చాలా నిట్ పికింగ్ చేస్తున్నా అనుకుంటారు, కానీ కాదండి, యు ఆర్ రాంగ్. నేను ఎందుకో చెప్తా. వాడు తాగుతాడు ఇప్పుడు, గోయి తాగుతాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంజనీరింగ్ లాగా స్కిల్ అంతా బయటపడుతుంది. బీసీసీఐ పిచ్చిని ఎట్లా తొవ్వి వదిలేదు అట్లా చదువుతా ఇప్పుడు దీన్ని. MAD బ్రో, చాలా సింపుల్ గా 3 words వాడారు, లెటర్స్ 3. అందుకే ఇక్కడే ఎస్ క్రెడిబిలిటీ అని ఒకటి ఉంటుంది. నో ప్రాబ్లం, మనకు లేదు అది. ఇది ఒక కంబైన్డ్ ఎక్సర్సైజ్, ఇది క్యాలిబ్రేషన్ జరుగుతుంది ఇక్కడ. సో బాగా 3 letters వాడారు బ్రో, MAD. అది వన్ ఆఫ్ ద మోస్ట్ సింప్లెస్ట్ ఇంగ్లీష్ లెటర్స్ అది. అంటే లెటర్స్ ఇండివిజువల్ గా సింపుల్ గానే ఉంటాయి, నువ్వు మూడింటిని కలిపినా సింపుల్. అది అవును, కరెక్ట్. CAT క్యాట్. నో, మ్యాడ్ గురించి MAD సింపుల్ గా ఉంది. ఎక్కువ లాగా ఇంకా చాలా చెప్పేది ఉంది. నేను KL రాహుల్ ప్లీజ్ నా స్ట్రైక్ రేట్ ఎట్లుంటది అంటే అట్లా లాస్ట్ 40th minute వరకు వెళ్తాను. లేదు, నువ్వు ట్రావిస్ హెడ్ లాగా ఆడాలి. సో ఇవాళ రేపు ఉన్న సిచ్యువేషన్ లో ఈ సినిమా మీరు తీసేది థియేటర్ కోసమే తీస్తున్నారు, ఆ థియేటర్లో ఉన్న కలెక్షన్స్ కోసమే తీస్తున్నారు అన్న షార్ట్ టర్మ్ మెంటాలిటీతో చూస్తే చాలా దెబ్బతింటాం ఇక్కడ. ఎందుకంటే ఇట్లా సింపుల్ మ్యాడ్ అని పెట్టేసి వదిలేశారు. ఇవాళ రేపు కాంటెంట్ అనేది మనకి తెలుగు కాంటెంటే కాదు, హిందీ కాంటెంటే కాదు, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఒక VPN సర్వీస్ మనం పేమెంట్ చేసుకున్నా లేకపోతే పైరసీ అనుకున్నా మొత్తం గ్లోబల్ కాంటెంట్ అవైలబుల్ ఉంది. కరెక్ట్. సో ఆ కాంటెంట్లో నువ్వు తీసే స్మాల్ బడ్జెట్ మూవీ మంచి పని చేసావు, బాగా తీసావు, అది బయటపడాలి, జనాలకి కనిపించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనిపిస్తే చూస్తారు, చూస్తే నచ్చుతుంది. కానీ ఆ ఛాన్సే ఇవ్వలేదు అనుకో, ఎందుకంటే ఇట్లా మ్యాడ్ అని సింపుల్ గా టర్మ్ పెట్టేసి వదిలేసావు అనుకో, సినిమా మార్కెట్లో కొట్టుకోపోతుంది అది ఎవరికి తెలియకుండా. నువ్వు పైరసీ వదిలేసేయి, ఇవన్నీ వదిలేసేయి, థియేటర్ తర్వాత అది ఓటీటీకి ఎక్కుతుందా సినిమా? ఓటీటీకి ఎక్కినప్పుడు కూడా 1,00,000 పడున్నాయి ప్రోడక్ట్స్ అక్కడ, కాంటెంట్ ఓటీటీలో చూడడానికి. అందులో కూడా నీది స్టాండ్అవుట్ కాదు, ఎందుకంటే నువ్వు ఒక చాలా సింపుల్ ఇంగ్లీష్ వర్డ్ వాడావు, మ్యాడ్. అది నువ్వు ఇంగ్లీష్ కాంటెంట్లో కొట్టుకోపోతుంది, ఇక్కడ కొట్టుకోపోతే ఎక్కడైనా కొట్టుకోపోవడానికే ఉంది దాని భవిష్యత్తు. నువ్వు ఎట్లయితే రాసి పెట్టావు దానికి, ఇది జరిగింది. అయినా ఓకే, నువ్వు పెట్టిన టైటిల్కి సినిమాకి బాగా కనెక్షన్ ఉందా అంటే అదొక అర్థమైన ఉంది, ఓకే, జస్టిఫైబుల్ అనుకోవచ్చు. కానీ వీడి పేరు మనోజ్, వీడి పేరు అశోక్, వీడి పేరు దామోదర్ అని చెప్పేసి మ్యాడ్ అని పెట్టినా మీ సినిమా పేరు, మళ్ళీ సినిమాలో చూస్తే మొత్తం మోసింది ఎవడు అంటే వీడు లడ్డుగాడు. వేర్ ఇస్ లడ్డు ఇన్ ద నేమ్. సో అది అట్లా మ్యాచ్ కాలేదు. కరెక్ట్. ఇంకోటి ఏంటంటే నువ్వు సినిమా తీసింది నువ్వు మ్యాడ్ అని పెట్టేసరికి, ఆ లడ్డుగాడితో కూడా నువ్వు ఇట్లా చెప్పించేసరికి వీళ్ళు ముగ్గురు ఒక గ్యాంగ్ లాగా జాయిన్ అయ్యారు. దాని తర్వాత మ్యాడ్ అని ఆ గ్యాంగ్ పేరు పెట్టాము, ఇప్పుడు మ్యాడ్ అని ఆ సినిమా టైటిల్ వస్తుంది. ఓకే, సో నిజంగా ఈ సినిమా కానీ ముగ్గురు గురించా అంటే అలా లేదు. యాక్చువల్లీ ఈ సినిమా యాక్చువల్లీ ఈ సినిమా దేని గురించి అంటే ఇంజనీరింగ్ గురించి. ఇంజనీరింగ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటే ఇన్స్టెడ్ ఆఫ్ మ్యాడ్ అంటే టైటిల్లో పెట్టకుండా అదే క్యారెక్టర్స్ మొత్తం అదే టైటిల్, ఇంకో మంచి టైటిల్ పెట్టి మ్యాడ్ అని వాళ్ళ మీద దృష్టి తీయకుండా అది ఇంజనీరింగ్ మీద ఫోకస్ ఉన్నట్టు పెట్టుంటే అది చాలా ఇంకా వర్కౌట్ అయ్యేది. ఆ టైటిల్ కూడా కొంచెం బయటపడేది మార్కెట్లో. నువ్వు మ్యాడ్ అని పెట్టించేసారు, నువ్వు మళ్ళీ దాన్ని MADD అయినా పెట్టాల్సి ఉండే అట్లీస్ట్, ఎందుకంటే వీడి పేరు దామోదర్ దాస్ కదా, MADD అని పెట్టినా అట్లీస్ట్ అలా అయినా అది కొంచెం డిస్టింగ్విష్ అయ్యేది మార్కెట్లో. నేనైతే లేదా M.A.DD అయినా పెట్టు, చదవడానికి మ్యాడే ఉంటుంది కానీ రాయడానికి అట్లా ఉండదు. కరెక్ట్. SEOలో అట్లా రాదు. M.A.DD అంటే వేరే అన్ని మ్యాడ్ నుంచి డిస్టింగ్విష్ అవుతుంది. కొంచెం ఆలోచించండి, ఏ టైంలో తీస్తున్నాము, ఎవరి కోసం తీస్తున్నాము, మీ ప్రోడక్ట్ కి మీరు ఎంత ఛాన్స్ ఇస్తే ఎక్స్పోజర్ కి అది అంతమంది చూస్తారు. ఆ చూసిన వాళ్ళల్లో మళ్ళీ మీ పని నచ్చచ్చు, దానివల్ల మీకు వేరే ఆపర్చునిటీస్ రావచ్చు. మాకు కూడా వేరే మూవీస్ వస్తాయి రివ్యూ చేయడానికి. నా పర్సనల్ అయితే మా లడ్డు అని పెట్టాల్సి ఉండే. ఏదైనా అది కొంచెం బయటపడాలి, అది కొంచెం జనాలకి గుర్తుండేటట్టు ఉండాలి. మ్యాడ్ అనేది తెలుగు వాడికే కాదు, ఇంగ్లీష్ వాడికే కాదు, హిందీ వాడికే కాదు, మరాఠీ వాడికి కాదు, ఎవరికి గుర్తుండదు ఈ పేరు మ్యాడ్ అనేది. గుర్తుండదు, ఇట్స్ జస్ట్ అ వర్డ్. సో ఇట్ వాస్ పూర్ బ్రాండింగ్. సో నెక్స్ట్ టైం
మీరు ఇదే టాలెంట్ పెట్టి ఇలానే రాస్తే ఇలానే మంచి పని చేస్తున్నారు అంటే కొంచెం మార్కెటింగ్ వైపు బ్రాండింగ్ వైపు కూడా కొంచెం అంటే అటెన్షన్ మీకు బడ్జెట్ కన్స్టెంట్స్ ఉన్న పని కూడా కాదు, ఎగ్జాక్ట్లీ జస్ట్ ఐడియేషన్ పని. అదే నా పాయింట్. రేపు కనుక మీరు ప్లేస్మెంట్స్ గురించి తీసిండు అనుకో మూవీ, దాని మ్యాట్ 2 అని పెడతారా? అట్లా ఉండదు కదా. సో ఆలోచించండి, మీ మంచి కొరకు చెప్తున్నాం మేము అంతే. మంచి పాయింట్ చెప్పినావు, నెగిటివ్ అయినా కానీ చాలా పాజిటివ్గా చెప్పినావు. ఇట్స్ అ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్. కన్స్ట్రక్టివ్. నువ్వు అసలు బిల్డర్ అవ్వాల్సి ఉండే. ఎగ్జాక్ట్లీ. ఖద్దర్ షర్ట్ వేసుకొని బంగారం గొలుసులు వేసుకొని అదే అయ్యుంటేనా ఈ తతంగా అంతా మనకు అవసరం లేకుండా అసలు పాడ్కాస్ట్, చెత్త, సొల్లు, అవార్డులు ఎడగాలి ఎవడగాలి మరి. ఎట్లయితే ఇట్లా ఆఫ్టర్ ఆల్స్ వదిలేస్తాం మేము. అంతే. 12 ప్రాపర్టీలు కావాలి నాకు హైదరాబాద్లో. పర్ఫెక్ట్ 12 అంతే ఒకటి అన్నట్టు. సో అదొకటి బ్రో, అది చాలా ఆలోచించాల్సిన విషయం. అది ఏది ఈ ఒక్క మూవీకే కాదు, చాలా మూవీలు, అన్ని మూవీస్ కి వర్తిస్తుంది. కానీ నీకు ఫాంట్ నచ్చిందా? ఐ మీన్ ఇట్ వాస్ ఓకే, అంత గ్రేట్ గా నచ్చింది. ఇట్ వాస్ నాట్ బ్యాడ్ ఆల్సో, ఇట్ వాస్ ఓకే. బట్ ఫాంట్ కంటే ఇది ఇంకా ఎక్కువ డామేజింగ్. జస్ట్ MAD అని పెట్టి వదిలేయడం అనేది నో, దట్స్ నాట్ డన్. యా. ఇంకోటి ఎడిటింగ్ లో నాది మిక్స్డ్ అని చెప్పాను కదా. యా. ఎట్లా మిక్స్డ్ అంటే నీకు మురళీధర్ గౌడ్ ఇంట్రో షాట్ లోనే తెలిసిపోతుంది నీకు ఏమండి అంటుంది ఆమె. అంటే అప్పుడు మనోడు ఇట్లా లేచి తెరిచి ఆమెను చూసి నవ్వి వస్తున్నా అంటే ఇట్లా అరగంట అవుతుంది ఆ సీన్. అది నేను ఎగ్జాక్ట్ గా ఇదే ఆలోచించిన. అండ్ ఇట్స్ ప్రిటీ సర్ప్రైజింగ్ దట్ నువ్వు ఆ పాయింట్ చేసినప్పుడు నాకు ఎందుకో అది కావాలని చేసినట్టు అనిపించింది. నో, ఎందుకు తెలుసా? ఇట్ ఈస్ ఆల్ దట్. సో ఒక ఫ్లేవర్ ఏముండే తెలుసా ఈ మ్యాడ్ లా? ఎవ్రీథింగ్ ఇస్ కొంచెం ఓవర్ ఎగ్జాజరేటెడ్. ఓకే, ఇట్స్ కైండ్ ఆఫ్ ఏమంటారు, ఆ సీరియల్ టైప్ ఇది చేయాలనుకో, ఆ సీరియల్లలో ఎట్లా చేస్తారు. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ టేక్ ఫ్రమ్ దాట్. ఆ హ్యూమర్ అక్కడి నుంచి కొంచెం తీసుకొచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ర్యాండమ్ సీన్స్. మళ్ళీ నేను మస్తు ఎక్కడ నవ్వినా అంటే, ఎమ్రా లడ్డు దొడ్డికి పోయినావా అది. సో డైలాగ్, నో ఫాదర్ ఆస్క్ దట్, రైట్? బట్ ఇట్స్ సో అబ్నాక్షియస్ ఆ టేక్. అందుకనే వాళ్ళు ఇలాంటివి వాడారనిపించింది. నో, ఆ ఎగ్జాజరేషన్ నాకు అర్థమవుతుంది. ఆ ఏమ్రా లడ్డు దొడికిపోయిన ఆ సీన్ ఒకటి. ఇంకోటి లేడీస్ హాస్టల్ వీళ్ళు ఎట్లయితే ఇంట్రడ్యూస్ చేస్తారు, అది ప్యూర్ ఎగ్జాజరేషన్. కరెక్ట్. హౌ అంత సింక్రనైజ్ గా ఎవరు డాన్స్, విచ్ అగైన్ అది నాకు ఐ హ్యావ్ ఎ డౌట్. ఓకే, ఇప్పుడే అడగాల థై గ్యాప్ ఫీమేల్ ఆడియన్స్. ఎవరైనా లేడీస్ హాస్టల్ ఉన్నారంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఏమంటారు క్యూరియస్ ఎక్స్పీరియన్స్ విచ్ వీ నెవర్ ఎక్స్పీరియన్స్. ఏమవుతుంది లేడీస్ హాస్టల్లో? మనం దడుచుకునే అంత అవుతుంది అక్కడ. అదే ఎగ్జాక్ట్లీ. ఎవరైనా రాసి చెప్పండి. మేము మీరు కింద రాయచ్చు, PS ఇది చదవకండి, ఓపెన్ బాత్రూమ్ లో రాయండి. ఇట్స్ జస్ట్ ఫర్ అవర్ నాలెడ్జ్. ఎవరైనా అనానిమస్ గా రాసి చెప్పండి. ఒకవేళ ఇదే అవుతుందంటే నేను ఇవాళ రాత్రి వెళ్తా వెతుక్కొని ఉన్నది మా ఇంటి పక్కన తిరుమల లేడీస్ హాస్టల్ అని, నేను అక్కడికి వెళ్తా, వెళ్ళి ఐ వాంట్ టు సీ. నాకు 2-3 ఫీమేల్ సోర్సెస్ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. దడుచుకునే అంతనే ఉంటది. అదే బాయ్స్ ఆర్ మచ్ బెటర్. ఎంత అమాయకులు, ఎంత టవల్స్ వేసుకొని తిరిగినా, ఎంత బత్తరక, ఎంత సంక కింద ఇట్లా ఎంత ఎంత బెడ్షీట్ల మీద మ్యాపులు గీసినా, ఎంత ఏం చేసినా గానీ లేడీస్ ఇస్ లేడీస్ అంతే. అది తట్టుకోలేము అది. సో ఏదో నీ జాలిగుండ అనిపిస్తుంది బ్రో నాకు. అది నా జాలిగుండ కాదు, నేను ఎప్పుడు జాలిగుండ నీకంటే. ఎందుకంటే అది ఆ ఎడిటింగ్ ఏదైతే చెప్పాను మురళీధర్ గౌడ్ సీన్, అది నిజంగా వాళ్ళ ఇంటెన్షన్ అయి ఉంటే వాళ్ళు ఇంకో 2-3 సార్లు చేసేవాళ్ళు. అది అక్కడే వచ్చింది కాదు. అదే పాయింట్. అది నేను అదే అంటున్నా కదా, నాకెందుకో ఒక ట్విస్టెడ్ వేలో ఇట్ ఈస్ ఎ డిగ్ ఆన్ సంథింగ్ దేర్ అండ్ ఇట్ వాస్ ఇంటెన్షనల్లీ డన్ అనిపిస్తుంది. నాకు చాలా డౌట్ ఆ విషయం మీద. బెట్ కడదాము. ఎందుకంటే ఈ ఒక్క సీన్ గురించి నేను చెప్పాను కదా, ఇది ఒక్క సీన్ గురించే కాదు. నాకు మొత్తం మూవీలో నాకు ఏమనిపించింది అంటే, ఫ్రమ్ ద క్రాఫ్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ వైజ్ ఇట్ వాజ్ అ లిటిల్ బిట్ వీక్ ఎక్సెప్ట్ ఫర్ కొన్ని మూమెంట్స్ లో. అండ్ ఈ లైన్ లో నేను సినిమాటోగ్రఫీని ఇంక్లూడ్ చేయట్లేదు. ఒక కెమెరా వర్క్ ని తీసేస్తున్నా దీంట్లో. బట్ రెస్ట్ ఆఫ్ ఇట్, ఆ బేసిక్స్ ఏదైతే ఉంటాయో ఫండమెంటల్ స్టఫ్, అది కొంచెం వీక్ ఉండే. స్ట్రెంగ్త్ ఏముండే అంటే క్యారెక్టర్ వర్క్, డైలాగ్స్, యాక్టింగ్, టైమింగ్, ఇవి కొంచెం స్ట్రెంగ్త్ ఉండే. అండ్ కొన్ని మూమెంట్స్ లో ఎడిటింగ్ కూడా బాగా చేశారు, యూనో, అండ్ దీస్ బికేమ్ ద స్ట్రెంగ్త్. వీక్నెసెస్ లో ద టెక్నికల్ స్కిల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అంటారు కదా, అది ఇట్ వాజ్ బిట్ ఆన్ అ వీకర్ సైడ్, విచ్ ఇస్ ఫైన్ ఫర్ అ క్యాజువల్ మూవీ. బట్ స్టిల్ అదొక నెగటివ్ కిందకి వస్తుంది నాకు. ఏమో నాకైతే అంత అనిపించింది. ఇన్ఫాక్ట్ నాకు ఆ సెట్ గిట్ కూడా అంత నచ్చింది బాగా. వాళ్ళు కాలేజ్ ని మంచిగా ఎస్టాబ్లిష్ చేసిండ్రు. ప్రొడక్షన్ డిజైన్ ఫీనిక్స్ అనుకుంటా
ఫినిక్స్ అరీనా అనిపించింది నాకు. ఓకే. ఇంకా ఆ హాస్టల్స్ ఎట్లయితే చూపించిండ్రో దాని మంచిగా నాకు చిన్న వేవ్ నచ్చినాయి తెలుసా. ఆ డీడీ వాడు లవ్ స్టోరీ చెప్తుండ్రు, ఇంకా నడిపిస్తుంది, ఇంకా 3 ఏళ్ళ దాకా కూడా అమ్మాయి వెనకాల పడుతున్నావు అంటే పక్కన లడ్డుగాడు పోయి వాటర్ కూలర్కి వెళ్ళి ఇట్లా బియర్లు తీస్తుంటాడు. అవును, ఐ థింక్ ద స్మాల్ థింగ్స్ నాకు చాలా నచ్చినాయి అవి. ఇంకోటి మనీ ఆన్ ద టేబుల్ పాయింట్ ఏంటి అంటే ద మ్యూజిక్ వాజ్ అ బిట్ లెట్ డౌన్. ఎందుకంటే ఇలాంటి కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ కి, టీన్ కామెడీస్ కి ఒక్క సాంగ్ క్లిక్ అయితే చాలు సినిమా మొత్తంలో. కరెక్ట్, దట్ వాస్ సాంగ్. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ వాస్ మిస్సింగ్. నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తుండే అంటే ఆ మ్యాడ్ అని అంత ఇది హంగామా చేసింది, సో ఆ మ్యాడ్ పైన ఒక పార్ట్ ఉంటుంది అనుకున్నా, యూజింగ్ ద వెరీ వర్డ్ మ్యాడ్. ఓకే ఓకే. అండ్ ఐ వాస్ క్యూరియస్ లైక్ ఎట్లా చేస్తారు అని. బట్ మ్యూజికలీ దిర్ ఇస్ నథింగ్ there was no hook created. Exactly. And not just ఒక పార్ట్ అనే కాదు, ఒక టైటిల్ ట్రాక్ అనే కాదు, ఒక డిస్టింక్టివ్ బ్యాక్గ్రౌండ్ ఇది కూడా ఇవ్వలే ఎవరికి. ఒక అంటే ఇట్లా నీకు ఇట్లా అచ్చుపడేటట్టు. సో ఇది ఎంత మిస్డ్ ఆపర్చునిటీ అంటే, దట్స్ అ మిస్డ్ ఆపర్చునిటీ. వైజాగ్ ఎంత ల్యాండ్ ఆఫ్ మిస్డ్ ఆపర్చునిటీ. వైజాగ్ అంటే #వైజాగ్ ఎంత మిస్డ్ ఆపర్చునిటీ అంటే ఊహించుకో. అంటే హ్యాపీ డేస్ అంత లఫుడ్ సినిమా, పాటలు, ఆ మ్యూజిక్ వల్ల ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ సినిమా. అసలు సినిమాలో ఏం లేదు. అదే సినిమాలో ఆనెస్ట్లీ స్పీకింగ్ సినిమాలో ఏం లేదు, జస్ట్ ఎంత మన ఫ్రెండే కాదురా అంతే. కాదు, ఎవ్రీబడి యాక్టెడ్ వెల్ అనుకో. ఐ థింక్ ఓన్లీ గుడ్ థింగ్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ హ్యాపీ డేస్ ఏంటంటే శేఖర్ కమలా హాయిగా పడుకున్నాడు, చల్లగా నిద్ర పట్టింది దానికి. అండ్ ఆబ్వియస్లీ డిస్ట్రిబ్యూటర్స్ దే మేడ్ ఎ ట్రక్ లోడ్ ఆఫ్ మనీ. సో ఇలాంటి సినిమాకి మన మ్యాడ్ లాంటి సినిమా ఎలా అయితే వీళ్ళు క్యారెక్టర్స్ పెట్టారు, ఎలా అయితే కామెడీ ఉండేనో, వీళ్ళకి ఒక్కటైనా ఒక సూపర్ హిట్ పాట ఉండుంటే ఈ సినిమాని ఇంకెక్కడికో వేరే లెవెల్ కి పుష్. సూపర్ హిట్ పాట కంటే ఐ వుడ్ సే లైక్ జస్ట్ వన్, లైక్ సమ్ క్యాచీ, ఐ డోంట్ నో, it should be a hook. I should come out of the movie and start humming the song. Exactly, నా ఉద్దేశం అదే. సూపర్ హిట్ అంటే నా ఉద్దేశం ఆ మైండ్ షేర్ ఉంటుంది. ఇలా మధ్య తరగతి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పే బోగస్ మనం మాట్లాడడానికి అర్థం వస్తుంది బయట. ఓకే, పేషెన్స్. ఎక్కువ అగ్రెసివ్ అయిపోయి జంప్ కాకు, షమీని 1 డౌనే తీసుకురావాలి, ఫస్ట్ చేంజ్ తీసుకురావాలి. ఇమీడియట్ అట్లా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేట్ చేయకూడదు. అవును, కుల్దీప్ గారిని తొందరగా తెచ్చిండు, అట్లనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఒకటి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, ఇంకోటేమో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. 30 ఓవర్స్ వాళ్ళు ఎక్కడ 4 కూడా కొట్టలేదు, 2 4s కొట్టింది 30 ఓవర్స్ లో. ఆ టెస్ట్ లో కూడా మనం ఎప్పుడు చేయలేదు అసలు. బట్ బ్యాక్ టు ద BCCI, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ us anymore. సో అదే నా ఉద్దేశం అండి. ఒక్క పాట హ్యాపీ డేస్ ఆల్బమ్ నుంచి అలాంటి ఒక్క పాట ఉన్న ఈ సినిమాకు ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ సో మచ్. వీళ్ళ కలెక్షన్స్ కానీ, వీళ్ళ మైండ్ షేర్ కానీ. ఇప్పుడు ఏమవుతుందంటే, నేను ఆ టైటిల్ దాని గురించి చెప్పిన దానివల్ల ఇంకా ఏదైతే వీళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంజనీరింగ్ లో డీప్ డైవ్ చేయకుండా మ్యాడ్ మీద ఫోకస్ పెట్టారో, యాక్చువల్ గా మ్యాడ్ క్యారెక్టర్స్ అట్లానే ఉంచేసి ఇంజనీరింగ్ మీద డీప్ ఫోకస్ చేయాల్సి ఉండే. ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి ఇంజనీరింగ్ లో బయట తీసేటివి. అది ఇట్ వుడ్ హావ్ బీన్ అ మచ్ స్ట్రాంగర్ మూవీ అనిపిస్తుంది నాకు. అండ్ ఒక్క పాట అయినా ఉండుంటే ఇవన్నీ కలిసి ఇట్ వుడ్ హావ్ పుష్ దిస్ మూవీ టు ద నెక్స్ట్ లెవెల్. ఆ పాట విషయంలో బ్రదర్, ఇండియా లాస్ట్ ఫైనల్స్, థింక్ ఇస్ ఈజీ. దట్ ఈస్ అ జోక్. అది ద పర్ఫెక్ట్ పంచ్ లైన్. అది ఎంత పర్ఫెక్ట్ పంచ్ లైన్ అంటే యూ డోంట్ సీ ఇట్ కమింగ్. అంతే, యూ డోంట్ సీ ఇట్ కమింగ్. సర్ప్రైజ్ ఎలిమెంట్. ఓకే, ఒక పార్ట్ మ్యూజికలీ ఎస్, నాకు కూడా ఐ యాక్చువల్లీ వాంటెడ్ వన్ క్యాచీ సాంగ్ అవుట్ ఆఫ్ ద మూవీ, జస్ట్ దట్ I can hum, that can be a good ringtone, or whatever, and it could have been cheap, lyrics could have been anything. అతకాలంతే ఇట్లా నాగిరిదానా అలాంటి టైప్ ఉండాలి, ఏదైనా జిడ్డుగా ఇట్లా పట్టుకుంటే కరెక్ట్. దట్స్ ఆల్ యు నీడెడ్. Even if it was an old song, some from some movie. So that was a huge loss. Correct. I mean okay, as an opportunity loss. ఎందుకంటే మళ్ళీ మూవీ తీస్తారా, మ్యాడ్ 2 తీస్తారా ఏంది? ఇంకేడా 4 years అయిపోయినాయి, కాలేజ్ అయిపోయింది, ఎవరైనా ఉన్నారు ఇంకా సప్లీలు రాస్తూ. సో అది కాకుండా ఇంకోటి ఏంటంటే, దట్ హోల్ నరేషన్ ఆర్క్ ఏదైతే పెట్టారో, ఇట్లా ఒక క్యారెక్టర్ వచ్చేసి మొత్తం బుర్రకథ చెప్తాడు, అందరూ పని పాట అంతా ఆపేసుకొని వచ్చి కూర్చొని వింటారు. కాలేజే కదా సినిమా అంతా ఏంటి, మేము వింటాము. మళ్ళీ ఆ ఫ్లాష్ బ్యాక్ లో మళ్ళీ వేరే ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఏది ఆ
కెఫేలో ఎగ్ పఫ్, ఓ యా యా ఇదంతా ఫ్లాష్ బ్యాక్ ఇది. ఇట్స్ అ వీక్ డివైస్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. నన్ను అడిగితే ఇట్ ఈస్ ఆల్వేస్ వీక్. అది ఇలాంటి కామెడీ సినిమాల్లో ఏదైతే పంచ్ పడాల్సిన పంచ్ ఉందో, ఎస్పెషల్లీ నువ్వు ఇంత బాగా డైలాగ్స్ రాస్తే, ఇంత మంచి క్యారెక్టర్స్ నువ్వు సృష్టిస్తే ఎలాగైతే పంచ్ పడుతుందో, ఈ స్క్రీన్ ప్లే స్టోరీ టెల్లింగ్ డివైస్తో కొంచెం దెబ్బతింది అది. ఈ లుకింగ్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ నరేషన్ ఇట్ నెవర్ హెల్ప్స్. నాది నా ఒపీనియన్. అంటే నీకు అది కాకుండా సినిమా నచ్చుండొచ్చు, బట్ నేనేమంటున్నా అంటే అది కూడా ఒక ఆపర్చునిటీ లాస్. అది కూడా వాళ్ళు హౌ ఇస్ ఇట్ అన్ ఆపర్చునిటీ లాస్ అని ఇట్లా క్యాల్కులేట్ చేస్తున్నా. ఇట్స్ ఆల్వేస్ వీక్ బ్రూట్. అది పడదు బ్రూట్ పంచ్. అది పడింది, వాత పడినట్టు పడదు. నాకు పడింది. వాడు ఎప్పుడైతే నాకు ఎట్లా పడింది చెప్తా. ఓకే, వాడు స్టూడెంట్ అంటాడు ఏందన్నా ఎగ్ పఫ్ కోసం చిల్లర్గా అంటాడు. అరే బిర్యానీలు నల్లి బొక్కల కోసం ఎంత పెద్ద పెద్ద గొడవలైనా. అవును. అండ్ కట్ టు దిస్ ఫ్లాష్ బ్యాక్, ఇట్లా కొట్టిండు నన్ను అది ఇది అంటే దీన్ని అరే మనము శంకర్ బాయ్ ఏమన్నాడు తెలుసా అంటే చిల్లరగా మీరు. సో ఈ యాక్చువల్లీ సేస్ ఈ శంకర్ బాయ్ యాక్చువల్లీ వాళ్ళ స్టూడెంట్ అనేది అన్నాడు చిల్లరగా మీరు ఎగ్ పఫ్ కోసం కొట్టుకుంటారా అని. సో ఐ థింక్ ద లేయర్ వాళ్ళు ఎట్లయితే డిలే చేశారు చూడు పంచ్ లైన్, అది నాకు ఫర్ మీ దట్ వాజ్ ద రీజన్ ఇట్ వర్క్స్. అండ్ ఇంకోటి చెప్తా నేను, కానీ నువ్వు మెచ్చుకున్నది వేరే పాయింట్ కాదు, నేను కూడా ఒప్పుకుంటా. నేనేమంటున్నా ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఫ్లాష్ బ్యాక్ పెట్టకపోయి ఉంటే దిస్ వుడెంట్ హ్యావ్ ల్యాండెడ్. నాట్ నెసెసరీలీ. ఎస్, బికాస్ దట్ క్యారెక్టర్ ఓన్లీ వుడెంట్ హ్యావ్ కమ్. ఆ శంకర్ బాయ్ అనే రాకపోతుండే. సపోజ్ వాళ్ళు ఓన్లీ అదర్ వేస్ ఈ పిల్లలు పోయి శంకర్ బాయ్ని అడిగిండ్రు, అన్న ఇంత మేము ఎందుకు రావద్దన్నా మీ క్యాంటీన్కి, అట్లా ఈ డీడీ పోయి అడిగిండు శంకర్ బాయ్ని ఎందుకన్నా అట్లా రానియద్దన్నావు అది అని. అంటే శంకర్ బాయ్ అప్పుడు శంకర్ బాయ్ చిల్లర వాళ్ళు మీ సీనియర్లు పోయి పఫ్ కోసం కొట్టుకున్నాను. సో ద అనుదీప్స్ ఇంట్రడక్షన్ ఏదైతే ఉంది చూడు ఆ మొత్తము, ఇట్ వర్క్ ఫర్ మీ. సో నువ్వు ఆ కెఫే గొడవ ఆ ఫ్లాష్ బ్యాక్ మీద ఫోకస్ చేస్తున్నావు కాదు. ఇప్పుడు నువ్వు అదొక్కటే ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఫ్లాష్ బ్యాక్ లో ఫ్లాష్ బ్యాక్ ఇంకేది ఉంది. ఫ్లాష్ బ్యాక్ కాదు, నువ్వు దాని గురించి స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నావు. ఆ ఆర్క్, ఆ మొత్తం స్టోరీ ఆర్క్. మళ్ళీ నువ్వు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యేది ఏంటంటే డైలాగ్స్ మీద రియాక్ట్ అవుతున్నావు. కాదు, ఆ మూమెంట్ ఆ డైలాగ్స్ బాగున్నాయని. కాదు నేను ఏం చెప్తున్నా అంటే నాకు అర్థమైంది నువ్వేమంటున్నావు, కానీ ద వే దే కన్స్ట్రక్టెడ్ ద జోక్ వాజ్ నాట్ ఇన్ వన్ పార్ట్. నా ఉద్దేశంలో, నా ఒపీనియన్ ఏంటంటే ఆ మొత్తం గొడవ అయింది ఎందుకో వీళ్ళు దీనికి వెళ్ళి, దట్ ఈస్ ద ప్లాట్. రైట్. ఇప్పుడు ఆ ప్లాట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి లడ్డువాడు. ఎప్పుడైతే వాడు అది స్టార్ట్ చేసిండో, ఓకే, వీడు ఎట్లయితే రియాక్ట్ అయ్యిండో ఈ కాంటెంపరీ స్టూడెంట్ ఏమన్నా చీప్ అని, ఫ్రమ్ దేర్ ఆన్ ద జోక్ గెట్స్ యాక్చువల్లీ ఎండెడ్ అట్ మళ్ళీ వాడు ఫ్లాష్ బ్యాక్ కి పట్టుకెళ్తారు, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఎట్లా వెళ్తారు. ఓకే, సో ఇట్ వర్క్స్ బికాస్ ఆఫ్ దాట్. నాకు అండ్ లాస్ట్ ఏంటంటే ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ వాళ్ళు ఎలాంటి డివైస్ వాడారు. ఓకే, ద ఆర్క్, ఆ స్టోరీ ట్రీట్మెంట్ ఉంది చూడు, ఆ స్టోరీ ట్రీట్మెంట్ నాకు జస్టిఫైడ్ అనిపించాలి. అది అనిపించింది నాకు. దట్ ఈస్ మై టేక్. అదే నేను అట్లా చూస్తున్నా ఆ పర్టికులర్. సో నేనేమంటున్నానంటే ఆ లడ్డుగాడు ఎగ్ పఫ్ కథ ఫ్లాష్ బ్యాక్ చెప్పడంతో ప్రాబ్లం లేదు, ఆ ఫ్లాష్ బ్యాక్ ఏం ప్రాబ్లం లేదు. ఈ స్టార్ట్ ఎట్లా అవుతుంది స్టోరీ, వీడు పారిపోదాం అనుకున్న స్టూడెంట్ ని ఆపి వీడు సూపర్ సీనియర్ గా వచ్చి నేను నీకు మొత్తం కథ చెప్తా అని బుర్రకథ చెప్తున్నట్టు స్టార్ట్ చేస్తాడు. అక్కడతో నాకు ప్రాబ్లం ఉంది. ఈ కెఫే ఈ ఎగ్ పఫ్ స్టోరీతో ప్రాబ్లం లేదు. మొత్తం ఓకే, ఆ మొత్తం సినిమా స్టోరీ అంతా ఒక థర్డ్ పార్టీ క్యారెక్టర్ వచ్చి ఇంకో ఫోర్త్ పార్టీ క్యారెక్టర్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది, దాట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. యు నో ది ఎగ్ పఫ్ స్టోరీ ఇస్ ఫైన్, ఆ ఫ్లాష్ బ్యాక్ ఇస్ ఫైన్. ఐ మీన్ నాట్ ఎ బిగ్. ఇది స్క్రీన్ రైటింగ్ లో కొన్ని ఫండమెంటల్ రూల్స్ ఉంటాయి, అంటే ఇవి చాలా ఎక్స్పీరియన్స్డ్ వీళ్ళు చెప్పారు. కానీ ఆ డివైసింగ్ ఒక దానికి దేని ఎలిమినేట్ చేస్తుందా సార్? వాయిస్ ఓవర్. మంచిది, ఇంకా మంచిది. సో వీళ్ళు ఏం చెప్తారు తెలుసా ఈ ఫండమెంటల్ రూల్స్ లో? ఎగ్జాంపుల్ ఏంటి అంటే నరేషన్ వాయిస్ ఓవర్ అనేది అది ఒక డెలిబరేట్ స్టైలిస్టిక్ చాయిస్. దాన్ని నువ్వు దాని మీదనే ఇంకో సర్ప్రైజ్ ఎలిమెంట్ ఇస్తున్నావు అంటే దాంతోనే అన్నప్పుడు వాడుకో, నో ప్రాబ్లం. కానీ ఇలాంటి ప్లాన్ ఆఫ్ అటాక్, ఇలాంటి స్ట్రాటజీ లేనప్పుడు నువ్వు జస్ట్ నరేషన్ వాడుతున్నావు అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ టు వీకెన్ యువర్ స్క్రిప్ట్. అంతే, ఇట్ ఆల్వేస్ హ్యాపెన్స్ దట్ వే. కానీ ఎట్లా వీకెండ్ చేసింది అనుకుంటున్నావు? నాకు అది చెప్పు. ఎందుకంటే ఇది యు ఆర్ స్పూన్ ఫీడింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ షోయింగ్. నరేషన్తో ఏమొస్తుందంటే ప్రాబ్లం, ఆటోమేటిక్లీ నువ్వు ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్పోజిషన్లో చెప్తున్నావు ఆడియన్స్కి. ఎక్స్పోజిషన్లో చెప్పేసరికి ఒక ఆడియన్స్ ఒక సినిమాకి ఎంతైతే కనెక్ట్ జనరల్గా అవుతుందో దానికంటే కొంచెం తక్కువ కనెక్ట్ అవుతుంది ఆ స్పూన్ ఫీడింగ్ వల్ల. నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యు ఆర్ ఎ డ్రామా మూవీ ఆర్ ఇఫ్ యు ఆర్ ఓ లవ్ స్టోరీయో లేకపోతే ఏదైనా అనుకో, ఎస్ దిస్ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ డజంట్ వర్క్. When you are specifically a casual teen comedy where the whole point is entertainment value, then I don't think anta hard and fast rule undadu. Okay. Second thing entante,
ఈ స్టోరీని అబ్రప్ట్ గా స్టార్ట్ చేసి ఉంటే లైక్ స్పూన్ ఫీడింగ్ చేయకుండా ఓకే ఆర్ఐ రీజనల్ వాట్ ఎవర్ కాలేజ్ ఉంది ఆర్ఈఐ ఏంది రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫరెన్స్ యా సో కాలేజ్ ఉంది ఈ కాలేజ్ లో వీడు స్టార్ట్ అవుతున్నాడు లడ్డు ఎంటర్ అవుతున్నాడు ఒక కొత్త స్టూడెంట్ గా అక్కడి నుంచి యూ స్టార్టెడ్ ద మూవీ సేఫ్ సపోజ్ ఇది లేకుండా దెన్ ఐ ఫీల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంతో అగైన్ నువ్వు ఆ మూవీలో సెటిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో తెలియదు. ఇట్ ఈస్ అ గెస్ వర్క్ అండ్ ఇట్ కెన్ వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఓకే ఎందుకంటే ఒక వెరీ స్పెసిఫిక్ వాట్ ఎవర్ వరల్డ్ అది రైట్ అండ్ ఆ వరల్డ్ ఈస్ రన్ బై క్యారెక్టర్స్. ద వరల్డ్ ఈస్ నాట్ రన్నింగ్ ద క్యారెక్టర్స్, క్యారెక్టర్స్ ఆర్ రన్నింగ్ ద వరల్డ్. వీడు ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ ఆర్ ఒక ఎక్స్ స్టూడెంట్ కి ఇట్లా జ్ఞానోదయం చేస్తున్నట్టు ఒక ప్రిమైస్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే అదంతా ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోతుంది. You are immediately, and he is not explaining the characters, he is not telling too much about the AD. He is just telling that first year lo itla ayindi, second year lo itla, and they are cutting to the flashback. వాళ్ళు అదే కనుక ఒక పెద్ద డిస్కషన్ చూపించింది అనుకో ఈ లడ్డు ఆ బుర్రకథ చెప్తున్నప్పుడు, that would have been a problem for me if he is taking me away from the action. యా అది ఆబ్వియస్, అది ఫ్లాష్ బ్యాక్ చూపించకుండా వీడినే చూపిస్తూ కూర్చుంటే కరెక్ట్. సో ఇది అంత లేకుండే ప్రాబ్లం. అంటే నాకు వీకెండ్ ఎట్లా వేసిందో అర్థం కావట్లేదు, నేను అది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. నో దిట్స్ ఫేర్ క్వశ్చన్. లైక్ నాకు యాజ్ అన్ ఆల్టర్నేటివ్ ఏముండేది అంటే నేను ఆలోచించేవాడిని నాతో ఏమైంది ఇంజనీరింగ్లో ఏమైంది అంటే నా ఇంజనీరింగ్లో కూడా ఒక సీనియర్ బ్యాచ్ ఉండే, వాళ్ళ మీద ఇంకో సీనియర్ బ్యాచ్ ఉండే, అండ్ మేము జాయిన్ అయ్యేసరికి కొత్త కాలేజ్ అయినా కూడా ఓన్లీ ఒక బ్యాచ్ అవుట్ గోయింగ్ బ్యాచ్ ఉండేది. అంటే అంత కొత్త కాలేజ్ ఉండేది. అది కాలేజేనా షోరా? యా నువ్వు మూవీ థియేటర్కి వెళ్ళి కాలేజ్ అనుకుంటున్నావా? అంటే మాకు చెప్పారు కాలేజ్, సో నమ్మాల్సి వచ్చింది. పైసలు కూడా మస్తు పైసలు తీసుకున్నారు, సో ఇంకా నమ్మాల్సి వచ్చింది కాలేజ్ అని చెప్పి. ఇంత తీసుకుంటున్నా కాలేజ్. సో నాతో ఎట్లయింది అంటే మాకు కూడా అక్కడ ఈ సీనియర్ గురించి ఒక స్టోరీ ఉండే, ఈ ఏదో ట్రెడిషన్స్ ఉంటాయి కదా, ఎట్లయితే ఈ కెఫేలో మా కాలేజ్ ఎంట్రీ లేదు అని ప్రతి కాలేజ్కి ఏదో ఒక ట్రెడిషన్ ఉంటుంది. సో మా దాంట్లో కూడా కొన్ని ఉండే ట్రెడిషన్స్ అట్లా, అవి ఏదో ఆరిజిన్ స్టోరీస్ ఉండే వాటికి. అవి నాకు ఎట్లా తగిలాయి అంటే నాకు వేరే వేరే వాళ్ళ నుంచి వచ్చాయి. నాకు ఒకడే వచ్చి ఒక రాజమౌళి సినిమాలో బాబాలాగా గుఫాలో ఉన్న బాబాలాగా వచ్చి మొత్తం కథా కామోషన్ చెప్పలేదు. నాకు ఇక్కడ వెళ్తే ఒకటి ఇట్లా ఈ స్టోరీ చెప్పాడు, హాస్టల్లో కొన్ని రోజులు ఉంటే హాస్టల్ కథలు వాళ్ళు చెప్పారు, అరే మా హాస్టల్లో తెలిసే ఇట్లా అవుతుండే అని చెప్పి. సో ఆర్గానిక్ గా నాతో అలా జరిగింది ఇంజనీరింగ్ లో. సో ఒకవేళ నేను ఇలాంటి స్టోరీ రాద్దాం అనుకుంటే ఒక్కడు వచ్చేసి మొత్తం గుఫాలో ఉన్న బాబాలాగా కథ చెప్పడం కంటే ఐ వుడ్ హావ్ డన్ దిస్ ట్రైడ్ ద సేమ్ థింగ్. వీడు ఇక్కడ పోతే ఒక స్టోరీ వస్తుంది, అక్కడ పోతే ఇంకో స్టోరీ వస్తుంది, దానివల్ల ఇలా నరేషన్ అనేది తప్పుతుంది అండ్ క్యారెక్టర్స్ నుంచే వస్తుంది స్టోరీ. సో అది ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇప్పుడు వాడి కాలేజ్ లైఫ్ ఎస్టాబ్లిష్ చేయాలి, అది తలకానొప్పి కాదు. నా పాయింట్ ఏంటి అంటే ఇది నేను చెప్తున్నది కాదు, ఇది ఎవరు చెప్తున్నారంటే ఎన్నో ఇంజనీరింగ్ వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు. అవార్డ్ విన్నింగ్ స్టేజ్ ప్లేస్ రాసిన వాళ్ళు, డైరెక్ట్ చేసిన వాళ్ళు, అండ్ మల్టీ అవార్డ్ విన్నింగ్ టీవీ షోస్, ఈ వెస్ట్ వింగ్ ఇట్లాంటివి ఏదైతే రాస్తారో ఈ వీళ్ళు వచ్చి చెప్తున్నారు ఈ రూల్స్, అండ్ వీళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఫాలో చేస్తారు. ఇవి వినడానికి నేను పూర్తి చేయనిలే రూల్, నువ్వు నేను ఇప్పుడు పూర్తి చేస్తా మూసుకొని ఉండు. ఒక రూల్ అది వాకౌట్ చేస్తా, నువ్వు లేదు యూ హ్యావ్ టు సిట్. నువ్వు పూర్తి చేస్తా అంటే వాకౌట్ చేస్తా. నో అదొక రూల్. వీళ్ళు ఎంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారంటే ఏదో ఉంటుంది బ్రో. నా పాయింట్ అది. మనకు చాలా చిన్న తేలిక అనిపిస్తుంది కానీ ఇంకో రూల్ చూడు ఎంత తేలిక అనిపిస్తుంది అంటే, ఇద్దరు క్యారెక్టర్లు ఉన్నారు నీ ఫ్రేమ్ లో, ఈ ఇద్దరు క్యారెక్టర్లతో నువ్వు థర్డ్ పర్సన్ క్యారెక్టర్ గురించి మాట్లాడిచ్చావనుకో వీక్, అది వీక్ అని వీళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. ఈ రూల్ నువ్వు తీసుకొని నువ్వు ఇక్కడ చూసావు అనుకో, మన దగ్గర హాఫ్ ఆఫ్ ద టైం మన దగ్గర జరిగేది అదే. ఇద్దరు క్యారెక్టర్స్ ఉంటారు స్క్రీన్ మీద, మాట్లాడేది ఇంకో స్క్రీన్ లో లేని క్యారెక్టర్ గురించి మాట్లాడతారు. వీళ్ళ పాయింట్ ఏంటంటే నీకు ఆ హ్యూమన్ టు హ్యూమన్ కనెక్షన్, ఆడియన్స్ టు క్యారెక్టర్ కనెక్షన్ స్ట్రాంగ్ గా పడాలి, తగలాలి అంటే దేర్ ఆర్ సమ్ కార్డినల్ రూల్స్ దట్ యూ హ్యావ్ టు అవాయిడ్. ఒకటి ఏంటంటే ఇద్దరు క్యారెక్టర్స్ ఉన్నప్పుడు మూడో వాడి గురించి మాట్లాడించకుండా వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి మాట్లాడించు, అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళ ఇది ఉండాలి, అదొకటి. ఇంకోటి దిస్ అదర్ థింగ్, నరేషన్ నువ్వు దాంతో స్పెసిఫిక్ గా ఒక స్టైల్, ఒక సర్ప్రైజ్ అటాక్ ఒకటి ప్లాన్ చేయకపోతే డూ నాట్ యూజ్ ఇట్, ఎందుకంటే అదొక క్రచ్. అది ఇప్పుడు ఈ రూల్స్ రాసిన వాళ్ళలో ఎంతమంది ఇండియన్స్ ఉండే? ఎవరు లేకుండా ఇండియన్స్. వెరీ గుడ్. సెకండ్ క్వశ్చన్, సత్యజిత్ రే ఈ రూల్స్ ఫాలో అయ్యాడంటావా టు ద టీ? నాకు తెలియదు. సత్యజిత్ రే చూడలేదు ఇప్పుడు ఫాలో అయ్యాడా లేదా నాకు తెలియదు అంటున్నా. నువ్వు మూవీ చూస్తే అర్థమవుతుందా ఫాలో అయ్యాడు? లేదు నువ్వు మూవీ చూడలేదు ఎప్పుడు సత్యజిత్? చాలా తక్కువ చూస్తాను నేను. ఓకే, ఒక 2 సినిమాలు చూసాను అంతే. ఓకే, నో ప్రాబ్లం. థర్డ్ థింగ్ ఏంటంటే ఇది మూవీలలోనే కాదు, ఇన్ జనరల్ మన కల్చర్ ఏంటంటే ఇద్దరు కలిసి మూడో వాడి గురించి మాట్లాడుకోవడం కామన్.
సో ఫ్రమ్ దాట్ డైనమిక్ కదా మనకు అర్థమైపోతుంది. మూవీలో కూడా ఇప్పుడు హీరో హీరోయిన్ కలిసి వాళ్ళ నాన్న గురించి మాట్లాడుకుంటారు అనుకో సీన్లా, హూస్ నాట్ దేర్, మనకు అర్థమైపోతుంది అది ఇట్లానా అట్లానా అని. సో నేనేమంటున్నా అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇవి తప్ప అంటలేను, ఐఎమ్ నో బడీ టు సే దే ఆర్ రాంగ్. ఐఎమ్ షూర్ వాటికి దే ఆర్ వెయిట్, దే హ్యావ్ దేర్ ఓన్ వర్త్. కొన్నిసార్లు నా బిలీఫ్ ఏమంటే అగైన్ నేను చాలా రాడికల్, నేను ఇంకోటి నీకంటే చాలా ఇంటెలిజెంట్ కాబట్టి నా బిలీఫ్ ఏంటంటే ఒక డైరెక్టర్ ఎట్లా చూస్ చేసుకుంటా అంటే అగైన్ నేను ఆల్మోస్ట్ నీకంటే ఒక 3000 ఎక్కువ ప్లేస్ చేసిన. ఒక డైరెక్టర్ చాయిస్ ఏముంటుంది అంటే వన్ ఈస్ ద ఏమంటారు కన్సర్వేటివ్ అంటారా, అంటే హూ గో బై ద బుక్, ఇవి చేయాలి ఇట్లా చేయాలని. ఇప్పుడు యాక్టర్కి ఎంత కేపబిలిటీ ఉన్నదని అది సెకండ్ క్వశ్చన్ వాళ్ళది, వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు ఏమంటారంటే నువ్వు బుక్ ప్రకారం చేస్తే నువ్వు ఆటోమేటిక్గా షో మంచిగా ఉంటుంది, నువ్వు మంచిగా చేయకపో. కొంతమంది ఎట్లుంటారంటే బుక్ పక్కన పడే నాకు ఎంటర్టైన్, నువ్వు ఉన్నంతసేపు నాకు నవ్వు రావాలి, నువ్వు ఏం చేస్తావో నాకు సంబంధం లేదు, నువ్వు ఏమైనా నీ వీపు చూపి నువ్వు అందరినీ కవర్ చేసుకుంటే వెళ్ళు, ఎట్లయినా ఉండు, బట్ నాకు నవ్వు రావాలి యాజ్ ఎ డైరెక్టర్, రైట్? సో వీళ్ళ ఇంటెన్షన్ ఏముండే అన్నది తెలుసుకోవడం ఇంపార్టెంట్. నువ్వు కరెక్టే అంటున్నావు, నువ్వు అంటుంది తప్పంటలే నేను, కానీ ఆ డైరెక్టర్ చాయిస్ ఎంత మటుకు ఎంటర్టైన్ చేయాలని ఉండే, ఇంకోటి ఎంత మటుకు ఒక కరెక్ట్ స్టోరీ టెలింగ్ చేయాలని ఉండే. ఇది దిస్ మైట్ బి వన్ ఆఫ్ ద ఏమంటారు పాయింట్ ఆఫ్ డిబేట్. ఓకే, మూడో రకం కూడా ఉంది. మూడో రకం ఈ రెండు నువ్వు చెప్పిన 2 రకాలు కలుపుతారు. అవును, ఈ మూడో రకం. అవును, ఎట్లా అంటే నీకు డేవిడ్ లించ్ స్టైల్లో. కరెక్ట్. సో ఆ మూడో పాసిబిలిటీ కూడా ఉంది. అండ్ క్వైట్ ఫ్రాంక్లీ మోర్ ఆఫ్టెన్ దెన్ నాట్ ఆ మూడో పాసిబిలిటీ ఎవరైతే అచీవ్ చేస్తారో, ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళవి గుర్తుండిపోతాయి చాలా. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ప్రెడిక్టబిలిటీ ఉంటుంది, అన్ప్రెడిక్టబిలిటీ ఉంటుంది. సో ఆ మూడో రకం ఇస్ సంథింగ్ ఎల్స్. అందుకని వాళ్ళు ఎక్సెప్షన్ ఆల్రెడీ. ఎనీవేస్ నేను జస్ట్ చెప్తున్నా. కానీ నేను ఉట్టి అగైన్ సో ఒక క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నా. ఏంటంటే నేను ఉట్టి మూవీ ప్రకారంగా మాట్లాడుతున్నా, రైట్? సో ఫ్రమ్ దిస్ మూవీస్ పర్స్పెక్టివ్ నా ఫీలింగ్ ఏంటంటే దీంతో లైఫ్ లెసన్స్ నేర్చుకుందాము, మన మధ్య అది చేసుకుందాము ఇది చేసుకుందాము, ఇండియా ఫైనల్స్ ఓడిపోతే ఏమైంది, దేవన్ హార్ట్స్ అది ఇది అనుకోకుండా నవ్వినానా లేదా. సి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే క్రికెట్ వన్. క్రికెట్ ఆల్వేస్ విన్స్. జైషా వన్, గుజరాత్ వన్, అంతే, గుజరాత్ వన్. సో బట్ ఓకే, ఐ టేక్ యువర్ పాయింట్. అంటే నువ్వు కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ టచ్ చేసినావు ఇందా, నా ఉద్దేశం. అందుకనే నేను డీటెయిల్లోకి వెళ్తుండే. నా ఉద్దేశం ఏంటంటే మన ఇండస్ట్రీలో మన ఫిల్మ్ మేకర్స్ కోసము ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎంత ఫ్రాంక్ ఫీడ్బ్యాక్ వెళ్తుంది అనేది నాకు చాలా డౌట్. అది వెళ్తలేదు, వింటే కదా మన అదే థైక్యాప్ని వింటే వెళ్తారు. సో ప్రాపర్ గా క్రిటిక్ చేయడంలో ఇదే పెద్ద ఛాలెంజ్. ఒకటి ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాంక్ గా వెళ్ళదు, బ్రూటల్ ఫీడ్బ్యాక్, ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ అనేది వెళ్ళదు. అది వెళ్ళడమే కాకుండా వాళ్ళు తీసుకోరు. నువ్వు అది వేరే విషయం అనుకో, నువ్వు తీసిన సినిమా ఇలా తీసావు, ఇలా తీయకుండా అలా తీసుంటే ఇంకా బెటర్ అయ్యేది అని చెప్పడానికి చాలా తక్కువ స్కోప్ ఉంది. ఎందుకంటే ఎవరు నమ్మడు, ఎందుకంటే నువ్వు ప్రూవ్ చేయలేవు ఆ విషయం. యూనో దట్ ఈ మ్యాడ్ బదులు నువ్వు MADD పెడితే దానికి నిజంగా అంత ఎఫెక్ట్ ఉండేదా, ఏదో మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది, కానీ నువ్వు చేస్తే కానీ నీకు తెలియదు అది ఎంత డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెషనల్స్ కి వాల్యూ లేదు బోగస్. ఎక్స్పర్ట్స్ కుంది అంతే. ఆఫ్టర్ ఆల్ ఎక్స్పర్ట్స్ అందరూ పేరు చూసి మోసపడతారు. ఏమైంది ఎక్స్పర్ట్స్ అని వెళ్ళిన అందరు అహ్మదాబాద్ కి స్టేడియంలో చూడడానికి. వాట్ హ్యాపెండ్? దే కేమ్ అగైన్స్ట్ ప్రొఫెషనల్స్. దట్స్ వాట్ హ్యాపెన్స్. నువ్వు ప్రొఫెషనల్స్ తో డీల్ చేయాలంటే ఎక్స్పర్ట్స్ సరిపోరు. యూ నీడ్ ప్రొఫెషనల్స్. అది ముళ్ళుతోనే తీయాలి, ప్రొఫెషనల్స్ తోటే ఆర్గ్యూ చేయాలి. ఎందుకు బ్రూట్ గుణపాఠం సెక్షన్ లో చెప్పకుండా ముందు చెప్పేస్తున్నా? వచ్చిందని సందర్భం పొంగిపోయి సందర్భం వచ్చిందని ఈ మధ్య నాకు ఆత్మసంతులనం తక్కువైంది నిన్నటి నుంచి. సో చెప్పేసిన బట్ ఐఎమ్ సారీ. ఇమోషన్స్ తో మనం ఫార్మాట్ బ్రేక్ చేసినాం అనుకో, మనం కూడా టీమ్ ఇండియాలో అయిపోతాం. అందుకనే మనం వీళ్ళు ఎడిట్ చేద్దాం, కట్ చేసి లాస్ట్కి ఇద్దాం. ఎస్, సో దాన్ని బట్టి టీమ్ ఇండియా చేసిందంతా మన దాంట్లో కూడా వర్తిస్తుంది. డీప్ థాట్స్, లెట్స్ నాట్ గో ఇలాంటి అనాలిసిస్ ఇంకెక్కడ దొరకదు. అందుకే థైగ్యాప్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. సరే, ఈ పాయింట్ చాలా సాగదీసినాం మనము. తర్వాత ఇది లక్కీ కేఫ్ లో కూర్చొని డిస్కస్ చేద్దాం. బట్ ఐ థింక్ ఆ పాయింట్ ఒకటి ఫిల్మ్ మేకర్స్, ఇది నేను ఆడియన్స్ కూడా అనట్లేదు, థైగ్యాపర్స్ కూడా అనట్లేదు, ఫిల్మ్ మేకర్స్ సైడ్ నుంచి ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. ఇంటెంట్ ఏంటి అంటే మీ ప్రోడక్ట్ మాకు నచ్చింది అండ్ అరే ఇది కూడా కొంచెం తీసి ఇది యాడ్ చేస్తుంటే వీళ్ళది ఇంకెక్కడో పోయేది కదా అన్న ఒక ఇంటెన్షన్, అంతే. బోగస్ ఇట్లానే అంతా హైఫండ్ మాట్లాడుతుంటాడు, వీడి పెద్ద ఐఐటీలో ఏదో ఇంజనీరింగ్ చేసినట్టు. బేసికలీ వాడు ఏమంటున్నా అంటే మాకు షర్ట్ నచ్చింది కానీ వేరే కలర్ కూడా ఉంటే బాగుండేది కదా అన్నట్టు. ఇంకా బాగా నచ్చేదేమో, ఇంకా బాగా నచ్చేది.
సరే బోగస్ ఇవి మస్తు చెప్పినావు అని ఇంకేమైనా ఉన్నాయా ఇట్లా? ఇంకేమంటే చిన్న చిన్నవి ఎట్లా అంటే అందరి దగ్గర సెల్ ఫోన్ ఉంది, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, కానీ హాస్టల్ మాత్రం హాస్టల్ ఫోన్ కి వస్తాడు మనోడు డీడీ మాట్లాడుకోనికి. అదొక ఫిట్టింగ్ పెట్టారు. కాదు కానీ ఆమె ఉట్టి హాస్టల్ ఫోన్ నెంబర్ చేస్తే తెలిసిపోతుంది కదా నంబరు. ఆమె నంబరు తెలియద్దనే కదా వాడు ల్యాండ్ లైన్ కి చేస్తున్నాడు. వెనల వాడు ఐడియా లేకపోతే ఐడియా తీసుకుని నంబర్ తీసుకుని తెలిసిపోతుంది కదా. అది కూడా ఉంది. కాకపోతే నాకు ఇంకో సందర్భం వల్ల డౌట్ వస్తుందని చెప్పింది దాని మీద. ఎందుకంటే హాస్టల్ ఫోన్ ఎక్కడైతే పెట్టారో ల్యాండ్ లైన్, దాని మీద గోడ మీద ఏం రాస్తుందో గమనించావా? ఏం రాస్తుంది? ఒక కొటేషన్ ఉంది. ఆ కొటేషన్ ఏంటంటే కొటేషన్ లకి ఇన్స్పైర్ గాని బోగస్ ఇన్స్పైర్ అవ్వడం మరి కళ్ళు తెరిచి చూడమంటున్నాడు అంతే. అది ఏం రాస్తుందంటే ఇంగ్లీష్ లో రాశారు. పారాఫ్రేజ్ చేస్తే దాని తెలుగులో ఏమని రాశారంటే సమ్ డే విల్ కమ్, ఎప్పుడో ఒక రోజు వస్తుంది ఎప్పుడు మనుషులు ఒకరికొకరు ఎంత దూరం ఉన్నా మొహం చూసుకొని మాట్లాడతారు అని, ఫేస్ టు ఫేస్ చూసి మాట్లాడతారు అని. ఏదో పెద్ద ప్రెడిక్షన్ ఇస్తున్నట్టు ఆ కొటేషన్ ఒక 2023లో రిలీజ్ అయిన సినిమా. హాస్టల్ ఎంత పద్ధతి అలా ఇచ్చారు కదా. హాస్టల్ ఎన్ని మీ కాలేజ్ లో ఉంటాయి? అన్ని కాలేజ్ ఒకటే బ్యాచ్ పాస్ అవుట్ అయినా వీళ్ళ కాలేజ్ లోనే స్మార్ట్ ఫోన్ వేసుకొని తిరుగుతున్నారు పిల్లలు. బోగస్. నువ్వు హాస్టల్లో ఆ ఫోన్ పైన ఉన్న స్టిక్కర్ గురించి చెప్తున్నావు కదా. ఆ స్టిక్కర్లు ఏముంది? ప్రెడిక్షన్ ఇచ్చినట్టు ఉన్నదా? అవును. నేనేమంటున్నా అంటే ఎన్ని బ్యాచ్ల ముందర ఆ స్టిక్కర్ పెట్టిండ్రు. అబ్బో ఫ్రెష్ పెయింట్ ఉండే అది ప్రొడక్షన్ యూనిట్ ఏమంటారు కంప్లైంట్ చేయి. అదేనా గాఫర్ మ్యానా ఎవరు వాడు ఉంటారు, గాఫర్ ని కంప్లైంట్ చేయి. నేను ఇంకా బెటర్ రీజన్ ఇస్తా, వాడి దగ్గర నంబర్ ఉండే అని. ఎందుకో వాడు జనార్దన్ అందుకెళ్తాడు కదా. నేను నంబర్ ఎయిర్టెల్ వాళ్ళకి ట్రాక్ చేయమంటే వాళ్ళు నీకు నీ అడ్రస్ ప్రూఫ్ ఇచ్చిను అని చెప్తాడు కదా. దట్స్ హౌ యు నో దట్ హీ హ్యాడ్ ద నంబర్. బట్ ఎనీవేస్ దట్స్ అ గుడ్ పాయింట్. కానీ అది చాలా ఫర్గెటబుల్. ఇట్స్ అ స్మాల్ థింగ్. దానివల్ల మనం ప్రొఫెషనల్ కాబట్టి చెప్తున్నాం అంతే, లెక్క చెప్తున్నాము. రెడ్ మార్క్ అయితే పడుతుంది. దీనివల్ల పెద్ద మార్కులు పడిపోతున్నాయి, కోసేస్తున్నాం. అట్లా అంటే నేను కూడా ఒకటి చెప్తా. శృతి, ఆమె పేరు శృతి అని ఎప్పుడు చెప్పింది మనోజ్ కి? చెప్పలేదు. కానీ హీ నోస్ షీ శృతి. వాడి క్యారెక్టరే అది, అట్లా కూడా చెప్పచ్చు. శృతి ఇంకోటి ఉంది పాయింట్. దాని ఇల్లేంది, దాని కథ ఏంది, దాని కామోషం ఏంది, అది ఆర్టీసీ బస్సుల్లో తిరుగుతుంది. దట్ వాజ్ ద ఫస్ట్ పాయింట్. అసలు ఆమె ఎస్పెషలీ వాడు ఎప్పుడైతే కమెంట్ అయ్యాడు చూడు ఒక రోజు రాత్రి, ఏంటి వాళ్ళ జుట్టుకి నూనె పెట్టి నువ్వు వెళ్ళిపో అంటావు. ఆమె దిగుతా చూడు, ఐ సా ద గౌన్. ఈ గౌన్ వేసుకొని ఎవడైనా ఆర్టీసీ బస్సులో కూర్చుంటే ఇంటికి కదా ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది నలుగురు పైన. సో దాట్ వాజ్ లిటిల్ ఫార్ ఫెచ్డ్. ఇలాంటి పోరి, అలాంటి ఇల్లు అట్లా ఉంటే సిబిఐటి ఎంజిఐటి బయట కనిపిస్తే ఈ పోరీలు మహా అంటే వాసవి అనుకోండి కనిపిస్తే చెప్పు. గురునానక్ ఏమైంది? గురునానక్ కూడా చాలా తోపు కాలేజ్. మేబీ అంటే నీకు నీ బ్యాచ్ నాకు ఎక్స్పోజర్ లేకుండే అప్పుడు. బట్ సీరియస్లీ ఈ ఇంత రిచ్ పిల్ల ఆర్టీసీ బస్సులు తిరుగుతుందా? ఛాన్సే లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టీసీ బస్సులు ఇలాంటి అమ్మాయిలు ఎక్కడ కూర్చుంటున్నారు చెప్పండి, వీ వాంట్ టు గో దేర్. ఎగ్జాక్ట్లీ. ఇది ఏ రోడ్డు, ఏ బస్ స్టాప్ చెప్పండి, వీ విల్ బి దేర్. అలా ఓపెన్ గా బార్డర్ అయిన హెరాస్ చేయడానికి రెడీ ఉన్నాం. కాఫీకి వస్తావా అంటూ స్పీకర్లు పెట్టి. అలాంటి పరిస్థితి ఉండుంటే ఈ పాడ్కాస్టే ఉండేది కాదు. నో నీడ్ అసలు, డోంట్ కేర్. బస్సులోనే తిరిగేటోళ్ళం. ఈ అట్లా ట్రైన్ ఎక్కుతూ కొద్ది ట్రైన్ రోస్టర్ లో ఎవరున్నారు సీట్ లో, ఈ నా భోగిలో ఒకదైనా ఎడిచిందా, ఇట్లాంటి ముష్టి బతుకులు ఉండేవి కావు మాది. ఓకే, ఆ ఖుషీలోనేమో ఇట్లా బోట్ల పైన కూర్చొని కనుగోటు దొరికిపోతారంట. మనం ఇక్కడ బిజినెస్ క్లాస్ తీసుకున్నా తగులుతలేరు ఎవరు. అది అంటే తీసుకున్నామని కాదు కానీ తీసుకున్నా కానీ అంతే. ఎందుకు బ్రో, బెంగళూరు అయినా బాంబే అయినా ట్రైన్ వెళ్తుంది అంటే నువ్వు ఆ ట్రైన్ ఎక్కావు అంటే వెళ్ళేటప్పుడు ఫుల్ కలరింగ్ ఉంటది. అంటే అది ఇంకో రకమైన బ్రెయిన్ కూడా కాదు, సమ్ అదర్ డ్రెయిన్ అది. అది ఫీమేల్ డ్రెయిన్ అది. వెళ్ళేటప్పుడు ఫుల్ కలర్ ఉంటది, వచ్చేటప్పుడు మాత్రం అసలు హార్ట్ ఎక్. ఆహా, అసలు రిటైర్మెంట్ కోటాలో ఎక్కానా అనిపిస్తుంది అసలు. అసలు బాబు పల్లీలు తింటావా బాబు, పుట్నాలు కావాలన్నా, అలాంటివి చూసి వచ్చినాం మేము. మాకు ఇట్లాంటి పోరీలు ఇలాంటి ఇల్లు పెట్టుకొని ఆర్టీసీ బస్సులో తిరుగుతాను అని చెప్పకండి. జస్ట్ మనం 10 generations అర్లీ పుట్టినాము. ఆల్రెడీ ఒక ఫైనల్స్ చూసి దాంట్లో సద్మాలో ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ క్రౌడ్ అహ్మదాబాద్దే కాదు. అవును, లెట్ మీ బీ ఆనెస్ట్. దట్ ఈస్ నాట్ అహ్మదాబాద్ క్రౌడ్. ద ఎలీట్స్ ఆఫ్ ద కంట్రీ హ్యావ్ ల్యాండెడ్ ఇన్ అహ్మదాబాద్ ఆ రోజు. అది ఇంకోటి. అది కాకుండా శృతిని పక్కన పెడితే
ఆ సింగిల్ గా ఉండురా లైఫ్ ఆ పాట ఉంది కదా, ఆ పాటలోనే ఒక ఫ్లా ఉంది. సింగిల్ గా ఉండు అని పాడే ముగ్గురు కమిటెడ్ ఉన్నారు. పోనీ నువ్వు సిచ్యువేషనల్ గా లిరిక్స్ రాసావు ఆ పాటకి, హౌ కుడ్ యూ నాట్ ఫ్యాక్టర్ ఇన్ ద క్యారెక్టర్స్? ఇప్పుడు అశోక్ కి ఆల్రెడీ ఒక విల్ దే వోంట్ దే అని పైన జనీతో కమిట్ చేయకుండా వాళ్ళిద్దరిది పుష్పుల్ నడుస్తుంది. సో అశోక్ ఆ సిచ్యువేషన్ ని లిరిక్స్ లో ఫ్రస్ట్రేషన్ గా వెంట చేసి ఇందుకే నువ్వు సింగిల్ గా ఉండడం బెటర్ అని అశోక్ పాడుండొచ్చు. కరెక్ట్. వీడు మనోజ్ గాడు వచ్చేసి నాకు ఇట్లా హ్యాండ్ ఇచ్చిపోయింది యుఎస్ కి, ఇందుకే నువ్వు సింగిల్ గా ఉండు అని పాడుండొచ్చు. వీళ్ళు ప్రొఫెషనల్స్ కాదు. అదే డీడీ గాడు వచ్చి ఒరే నన్ను ఇట్లా తిప్పుతుంది 3-4 ఫోన్ లో మోహన్ చూపించకుండా దీనికన్నా సింగిల్ గా ఉండడమే బెటర్ రా అని, ఎంత పెద్ద మనీ ఆన్ ద టేబుల్ ఆపర్చునిటీ అది, యూ డి నాట్ యూజ్ ఇట్. సో ద హోల్ సాంగ్ అది ఒక కాంట్రడిక్షన్ లాగా ఉండే. దానివల్ల వీళ్ళ క్యారెక్టర్స్ ని అకౌంట్ చేయలేదు. జస్ట్ ఏదో పైన ఏదో జస్ట్ సింగిల్ గా ఉండరా, ఎవడో పాడాడు ఎవడో విన్నాడు అయిపోయింది, సింగిల్ గా ఉండ అంతే. ఇట్లయితే ఎవరు కన్విన్స్ అవుతారు? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ షాక్డ్ లడ్డు కన్విన్స్ అయ్యండి అని. అదే కదా. ఇంకోటి వచ్చేసి మనోజ్ ఇంకా శృతి కెఫేలో కూర్చుంటారు, ఆ లూక్ వామ్ కెఫే లాటే సీన్ ఉంటుంది చూడు, వెల్ డన్. అది స్టార్ట్ అవడము సింపింగ్ తో స్టార్ట్ అయింది. అంటే వాడు స్టార్ట్ అవడం ఓకే కామెడీ చేస్తున్నారేమో అనుకున్నా, మెల్లగా కింగ్ సింప్ అయిపోయాడు వాడు. ఎట్లా యాక్టింగ్ చేశాడంటే నాకు కొంచెం క్రింజ్ అవుతుండే. నేను ఆ సింపింగ్ అంత స్ట్రాంగ్ సింపింగ్ ఉండే ఆ సీన్ లో, చాలా క్రింజ్ అయినా. అక్కడ దాకా ఆగుతుందా అంటే అక్కడ దాకా ఆగదు. మనోడు హీ టేక్స్ ఇట్ టు ద అనదర్ లెవెల్, క్రీపీనెస్ యాడ్ చేస్తాడు దాని మీద, సింపింగ్ మీద. నాకు స్లో క్లాప్స్. అసలు నువ్వు సింపింగ్ తో స్టార్ట్ చేసి దాన్ని క్రీపీనెస్ కి తీసుకెళ్లడం అనేది వా, అదొక ఆర్ట్. అదొక ఆర్ట్. అంటే అది దట్స్ ఎ మెసేజ్ టు ద వరల్డ్. ఇది వాళ్ళ గుణపాఠం, ఇది మ్యాడ్ వాళ్ళ గుణపాఠం. ఎక్కువ సింప్ చేస్తే క్రీప్ అవుతావురా అని. అది సమజ్దార్కో ఇషారా కాఫీ, అంతే. ఇంకేం చెప్పదలుచుకోలేదు. ఇంకేమైనా ఉన్నాయా నెగటివ్స్? ఇంకొకటి ఉంది, చెప్పు. ఈ ఫ్లాష్ బ్యాక్ లో ఎప్పుడైతే ఈ అశోక్ గాడి బండారం అంతా బయటపడుతుందో, వీడు కోటీశ్వరుడు అని చెప్పి, అప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో ఇట్లా డీడీ గాడు మనోజ్ తో అంటాడు, అరే వాడేమన్నా టీషర్ట్ మీద జాకెట్ వేసుకునే డబ్బున్నోడారా, అనాథరా వాడు, పైసలు లేవు అని చెప్పేసి మనమే పెట్టుకో, పైసలు తీసుకో అంటే మనోజ్ గాడు ఫుల్ పార్టీ అని ఫ్రేమ్ ఎగ్జిట్ కొడతాడు. అప్పుడు అశోక్ ఎంట్రీ కొడతాడు ఇట్లా నవ్వుతూ, టీషర్ట్ మీద జాకెట్ వేసుకున్నాడు, షర్ట్ వేసుకున్నాడు, టీషర్ట్ మీద షర్ట్ వేసుకున్నాడు. బట్ ఇది సేమ్ థింగ్. ఎవరు వేసుకుంటారు? ఎవడో వేసుకుంటాడు ఇట్లా టీషర్ట్ పైన షర్ట్, అనాథ పాపం, అంటే అస్సలు పైసలు ఉండవు. అదే డబ్బులు ఉన్నవాడు మస్తు ఉంటాయి పైసలు. అంటే నాకు ఇప్పుడు వాడిని పోయి అడగాలి, వాడిని ఫాలో అవుతాను నాకు వాడు సాయంత్రం, వాడు అట్లా అనిపిస్తుంది నాకు ఎందుకో. అదే కదా. సో ఇవి నాకు ఉన్న నెగటివ్స్. నెగటివ్స్ అంటే కొంచెం కన్స్ట్రక్టివ్. ఎట్లా అంటే మంచి బిర్యానీ తింటుంటే ఇలా చూస్తా చూడు, కొన్ని నెగటివ్స్ కూడా ఉన్నాయి. నా ఒక్క నీ సైడ్ నుంచి నాకు నెగిటివ్ గా నా అర్థమైనది ఒక్కటే, అది తాతలు చెప్పినావు కదా రూల్స్ 2-3, అవి ఒక నీకు కొంచెం బాగా టచ్ చేసినాయి అని అనిపించింది నాకు. అది టైటిల్ కూడా, టైటిల్ 2 నెగటివ్స్, పెద్ద ఆపర్చునిటీ లాస్ట్ అంటాను టైటిల్ దగ్గర. టైటిల్ లో అయితే నేను కూడా ఒప్పుకుంటా, ఇది యాక్చువల్లీ మ్యాడ్ కాదు, ఇది నలుగురు స్టోరీ. ఇది లడ్డూది కూడా ఇంక్లూడ్ చేయాల్సిందే, మ్యాడ్లు అని ఏదో పెట్టాల్సి ఉండే. ఆర్ ఫర్ ఆల్ ఐ కేర్ మ్యాడ్ లడ్డు. అందులో డీడీ ఎట్లాగో ఉంది, లా ఎట్లాగో ఉంది, ఎంఏ. అసలు అశోక్ ని పెట్టకపోయినా ఫరక్ పడుతుండే కాదు. లవర్ బాయ్ అని ఎప్పుడు ఇన్వాల్వ్ చేయద్దు అట్లా. బట్ ఎనీవేస్ బాగానే డీటెయిల్ గా చెప్పినావు. బోగస్ 20 నిమిషాల ఎపిసోడ్ ఉంది. నీ పాపాన గంట సేపు అయింది ఇప్పటి వరకు. నేను కూడా అనుకోలేదు, చిన్న చిన్న పాయింట్స్ ఏదో చెప్పేస్తా అనుకుంటా గానీ నువ్వు చెప్పనిస్తావా? నేను చెప్పనిస్తా. రబ్బర్ బ్యాండ్ లాగా ఇట్లా వాడిపోయిన రబ్బర్ బ్యాండ్ ఇట్లా సాగదీస్తావు చూడు. బోగస్ నేను ఎడిట్ చేస్తూ ఉంటా కాబట్టి నాకు తెలుస్తూ ఉంటుంది నేను ఎంత చెప్పనిస్తా ఎంత చెప్పని అని. అదే కదా. అండ్ నువ్వేమో ఏదో మనకి కెమెరా ఉన్నట్టు ఊరికైనా గోడను చూసి మాట్లాడుతావు చూడు. టైగర్ ప్రెస్ ప్రతి ఒక్క ఎపిసోడ్ ఎడిట్ చేసింది యువర్స్ ట్రూలీ. వీడికి ఎడిటింగ్ రాదు, వీడు చేయడు, నేనే చేస్తా. బై ద ఫర్ ద రికార్డ్ నేను చేయను, కానీ నేను మెంటల్ ఎంత ఎడిట్ చేస్తా. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఓకే, ఎట్లాగో ఇవి పాయింట్స్ ఉంటే నాకైతే పెద్దగా నెగటివ్స్ లేవు. మెంటలీ మన టీమిండియా కూడా బాయ్స్ ప్లేడ్ వెల్. బాయ్స్ ఆల్వేస్ ప్లేడ్ వెల్. క్రికెట్ వన్. సమ్ టైమ్స్ దే డిడ్ంట్ ప్లే ఆల్సో. మంచి ప్లే చేసిండ్రు. బోగస్ గుణపాఠాలు. యా బ్రో, నాకు సారాంశంలో చెప్పింది పెద్ద గుణపాఠం అనిపించింది. బావిలో కప్పలు ఉంటారు, ఎస్పెషల్లీ మన సొసైటీలో. జస్ట్ ఏదో మీకే ఒక ఒపీనియన్ ఉంది, మీ చుట్టూ కూడా ఇట్లా గుంపు అంతా వచ్చేసి అపోజింగ్ ఒపీనియన్ చెప్తున్నారు కాబట్టి మెజారిటీలో ఇట్లా ప్రెషర్ సిచ్యువేషన్ లో మీరు బకల్ అవ్వద్దు, ఎప్పుడైనా ఫైట్ చేయాలి.
టీమిండియా నెక్స్ట్ టైం ఫర్ గాడ్స్ సేక్ ఎస్. బట్ అదే పెద్ద గుణపాఠం. అందరు మీ చుట్టుపక్కల మీకు ఎంత మెరిట్ ఉన్నా కానీ కిందికి లాగుదామనే చూస్తారు. మీరు లొంగకండి, అందులో పడకండి. ఆ ట్రాప్ ఇప్పుడు మేము చూడు, we don't treat anybody as competition. యా, ఇప్పుడు నన్ను చూడండి, మేమే భావి. నాకు ఇంట్లో అంత చాయిస్ వచ్చారు. ఒరే నీ ఇష్టం, నువ్వు లైఫ్ లో ఏమన్నా చేసుకోరా అన్నారు. నేనైతే గుడ్డిగా ఇట్లా ఒప్పుకుంటూ పక్కింటోడు ఎవడో అరే ఇంజనీరింగ్ చేస్తే బాగుంటది, ఇవాళ రేపు ఈసీ ట్రిపుల్ ఫ్యాషన్ ఫ్యాషన్ లో ఉంది, అదో ట్రెండ్ లాగా, అదేదో సీతాఫల్ సీజన్ వచ్చింది అన్నట్టు ట్రిపుల్ ఫ్యాషన్ ఉంది అంటే అవునా అని చెప్పుకుంటూ ఊపుకుంటూ వెళ్ళాను. 4 years సంక నాకింది జీవితం. ఇన్ఫాక్ట్ నా డౌట్ ఏంటంటే బోగస్ ఇంకా సప్లీలు రాస్తుండు స్టిల్. నా కళల్లో ఎగ్జామ్ రాస్తూనే ఉంటాడు. ఎన్ని కళలు వస్తాయి నాకు ఎగ్జామ్, ఇంజనీరింగ్ ఎగ్జామ్ల మీద. ఇట్స్ అ నైట్ మేర్ సిచ్యువేషన్. చాలా మంచిది బోగస్. నాకు ఒకటే గుణపాఠం ఉంది, కడ్రాయర్ వేసుకున్నప్పుడు తప్పకుండా మీరు కూడా కొబ్బరి నూనె రాసుకో. అది చాలా హెల్త్ గుణపాఠం ఇది. అండ్ కొంచెం మరీ అంత టైట్ వేసుకోకండి. కట్ అవుతుంది అంటే ఇట్ ఇస్ అ మెసేజ్, ఇట్ ఇస్ సైన్ ఫ్రమ్ ద యూనివర్స్. నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళి నెక్స్ట్ సైజ్ కి అది కట్ అవుతుంది కదా అని చెప్పి నూనె రాసుకుంటా. అరే కరెక్ట్ సైజ్ వేసుకోరా ఫస్ట్, తర్వాత నూనె రాసుకుంది కదా. సో అది నాకు నచ్చిన గుణపాఠం, వాళ్ళు ఇచ్చిన గుణపాఠం. ఇట్స్ అ వెరీ కాలేజ్ లో ఉన్న పిల్లల కోసం పర్ఫెక్ట్ గుణపాఠం, ఒక పర్ఫెక్ట్ గుణపాఠం. పబ్లిక్ సర్వీస్ అనౌన్స్మెంట్. బోగస్ ఇంకా మనము రేటింగ్ వచ్చేద్దాం. మ్యాడ్ మూవీ నెట్ఫ్లిక్స్ లో ఉంది, దేంట్లో రేటింగ్ ఇద్దాం? ఎగ్ పఫ్ లో ఇద్దాం బ్రో. కడ్రాయర్ అనుకున్నా నేను ఇట్లా నీ కళ్ళల్లో జూనికి ట్రై చేస్తున్నా, నువ్వేమో ఏదో కెమెరా ఉన్నట్టు పోజ్ ఇస్తున్నావు. ఎగ్ పఫ్ బ్రో, దేర్ ఆల్వేస్ అ కెమెరా. There's always, it's just not on us yet. ఎగ్ పఫ్ కడ్రాయరా ఎగ్ పఫ్? బ్రో ఈ ఎపిసోడ్ నువ్వు స్టార్ట్ చేసావు కాబట్టి ఐ గివ్ ద వోట్ టు యు. ఓకే, బోగస్ మ్యాడ్ మూవీకి 10 ఎగ్ పఫ్ లో ఎన్ని ఎగ్ పఫ్ ఇస్తావు? 6.5. ఓ మై గాడ్, ఇది టీన్ కామెడీకి సంబంధించింది, క్యాజువల్ ఎంటర్టైనర్. 6.5. డూ యూ థింక్ ఇట్స్ ఎ గుడ్ రేటింగ్? ఐ థింక్ ఇట్స్ డీసెంట్. అండ్ వీళ్ళు ఎంతైతే ఎఫర్ట్ పెట్టారో, ఎంతైతే డైలాగ్స్ లో కామెడీ చూసారో, నా దృష్టిలో అది 65% అట్లా వచ్చినట్టు. రెస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఆపర్చునిటీ మిస్డ్. ఓకే, రెస్ట్ ఆఫ్ ఇట్ బేస్డ్ సింపుల్ గా చెప్పాలి, ప్రొఫెషనల్ గా చెప్పాలి. రెస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ వైజాగ్. అంతే. బోగస్ 6.5 టిపికల్. ఫస్ట్ టైం థై గ్యాప్ చరిత్రలో ఇంత డ్రాస్టిక్ మార్జినల్ డిఫరెన్స్ ఉంటుందని గాడ్ బ్రో, సస్పెన్స్. మ్యాడ్ మూవీకి నేను 8 ఎగ్ పఫ్లు ఇస్తున్నా. 8. ఇలాంటి ప్రొఫెషనల్ డిఫరెన్స్ మీకు ఇంకెక్కడైనా దొరుకుతుందా? దొరకది. అందుకే థై గ్యాప్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, పంచండి, ఇచ్చుకోండి. 8 రేటింగ్ బ్రో. 8 ఇస్తున్నా. 2 ఎందుకు తీసేస్తున్నా అంటే, ఒకటి డెఫినెట్లీ ఇలాంటి మూవీకి తప్పకుండా అంటే ఇట్ ఈస్ ఎ నాన్ నెగోషియబుల్ ఏదంటే ఒక క్యాచీ సాంగ్ ఉండాల్సి ఉండే. 4 పాటలు లేకపోయినా పర్వాలేదు, కానీ 1 క్యాచీ సాంగ్, జస్ట్ వన్ వాజ్ అ మస్ట్. అదొక్కటి సరిపోతుంది. అది లేకుండే ఈ మూవీలో నా ప్రకారంగా. సో దానికి ఒకటి కట్ చేస్తున్నా. ఇంకో దానికి ఏంటంటే, నువ్వు చెప్పినట్టు టైటిల్ వాజ్ ఆఫ్. వాళ్ళు ప్రామిస్ చేసింది, మూవీలో చూపించింది, మూవీని క్యారీ చేసింది వాజ్ డెఫినెట్లీ నాట్ ప్రపోర్షనల్. అండ్ కొంచెం అన్డ్యూ క్రెడిట్ మిస్సింగ్ అనిపించింది. ఏ క్యారెక్టర్ అయితే లడ్డు క్యారెక్టర్ క్యారీ చేసిండు, ఒకవేళ క్యారెక్టర్స్ పైనే నువ్వు మూవీ పేరు పెట్టాలనుకుంటే నీ థాట్ ప్రాసెస్ వేరే ఉండే, సేయింగ్ దట్ బ్రాండింగ్ వైజ్ అపీల్ వైజ్ వేరే ఉంటుంది. నా థాట్ ప్రాసెస్ ఏంటంటే, స్టోరీ బట్టి నువ్వు టైటిల్ పెడుతున్నప్పుడు స్టోరీని క్యారీ చేసింది ఎవరో కూడా మీరు కొంచెం గుర్తించాలి. లడ్డు చాలా మటుకు క్యారీ చేసిండు, దామోదర్ డీడీ చాలా మటుకు క్యారీ చేసిండు, మనోజ్ వాజ్ అ సెకండ్ లెగ్ క్యారీ చేసిండు, అండ్ ద ఫీమేల్ లీడ్స్ లో డెఫినెట్లీ ఒకళ్ళిద్దరు క్యారీ చేసిండు. అలాంటప్పుడు యూ షుడ్ గివ్ ద డ్యూ క్రెడిట్ ఆఫ్ ఇన్వాల్వింగ్ దెమ్ ఇన్ ద టైటిల్ ఆఫ్ ద మూవీ. అది చేయలేదు. ఆర్ జస్ట్ చూస్ అ టైటిల్ విచ్ స్టిక్స్ అంటే అదే వన్ వే ఆర్ ది అదర్, అంటే అందరికి సమాంతరంగా వచ్చేటట్టు జనాల మైండ్ లో ఆ టైటిల్ గుర్తుండిపోవాలి, మంచి టైటిల్ ఉండాలి. సో అదే కదా మనం ముందు పాడ్కాస్ట్ లో కూడా చెప్పుకున్నాం ఈ విషయం. మార్కెటింగ్ కి, ప్రమోషన్ కి చాలా పెట్టాలి అటెన్షన్, కానీ పెట్టట్లే. అన్ఫార్చునేట్ ట్రూత్ ఏంటంటే, మన ఇండస్ట్రీలో పోయి ఈ భాష మాట్లాడినా మార్కెటింగ్ మీద బాగా ఫోకస్ పెడదాము అంటే సరే అని చెప్పి మార్కెటింగ్ మీద ఎక్కువ పైసలు పోస్తారు, కానీ స్ట్రాటజీలో ఉండదు అది. ప్రొఫెషనల్స్ లేరు బోగస్. ప్రొఫెషనల్స్ ఇంకా రాలేదు, అందరు ఎక్స్పర్ట్స్ ఉన్నారు, మనమే రావాలి. అది
సో అందుకనే 8 ఇస్తా. టైటిల్ పోయింది, ఒక మంచి క్యాచీ సౌండ్ ట్రాక్ ఒకటి అది మిస్ అయ్యిండ్రు. అట్లీస్ట్ ఒక థై గ్యాప్ క్రిటిక్ నుంచి మీకు 8 వచ్చినందుకు కంగ్రాట్స్, గర్వపడాలి. చాలా మంచి రేటింగ్ అది. ఎందుకంటే దీనికి ఒకటి చెప్తాను, మనం చెప్పుకోలేని ఒక పాయింట్ ఉంది, అది అంటే ఎప్పటికీ చెప్పండి, దీనిది చాలా రీవాచబిలిటీ ఉంది. ఎస్, జస్ట్ ఫర్ ద కోకీ కామెడీ బైట్స్. సో అది అచీవ్ చేయడము ఒక క్యాజువల్ మూవీలో మళ్ళీ దట్స్ వెరీ డిఫికల్ట్. ఎస్, అదొక చాలా ట్రిక్కీ ఆస్పెక్ట్. అది ఎంతమంది అగ్రి అవుతారో నాకు తెలియదు, కానీ నేనున్నాను కదా, నేను అగ్రి అవుతాను. నువ్వే కూడా కాలేదు, నువ్వు ఇక్కడే ఉంటావు ఎట్లా. ఇదండి దాల్ బరాబర్ అంతే. సో అది బోగస్. దీంతో మన రివ్యూ సమాప్తమైంది. సో మళ్ళీ ఒకసారి ప్రార్థనలు చేతులు జోడించి మన అవార్డ్స్ ని తొడుచుకుందాం. మన అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అవార్డ్స్ అంతే. బోగస్ ఇన్స్టాగ్రామ్ లో మనం @_thigap, ట్విట్టర్ @thigap, ఈమెయిల్ mindthegap@gmail.com. అవార్డ్స్. సో అది దీంతో అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి, సమాప్తం. మనం ఎప్పుడు అనుకున్నట్టే బోగస్ థైగ్యాప్ పాడ్కాస్ట్ తెలుగులో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ పంచండి. అరే దుడ్డికి పోయిన వారా, కడుక్కున్నావారా?